ఇలాగే జీవితాలు ఇలాగే ఉండాలని. మరి దానికి కారకులు అంతా మీరే. మీరు ఇన్ని విషయాలు ఎన్నో చెప్పారు. క్రాంతి లేకపోతే మా జీవితాలే లేవు సార్. ఇక్కడ ఎన్నో మనం మరి సంస్కారాలు సభ్యతలు ఎటువంటి నీచమైన పరిస్థితి లేకుండా ఎంతో డెడికేటెడ్. ఎందుకంటే క్రెడిట్ గోస్ టు డైరెక్టర్స్ అండ్ టీచర్స్ దెమ్సెల్వ్స్ అన్నమాట. వాళ్ళే టీచర్స్ కాబట్టే మరి ఎంత ఇదిగా మన ఖమ్మం జిల్లా అనేది ప్రకాశవంతంగా మన క్రాంతి కాలేజీ పేరుతో దైదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఆ వెలుగు మీ ద్వారా చూశాను కనుక ప్రియమైన మిత్రులారా, మరి ఈ రాక కోసమే ఒక పాట కూడా ఉంది. ఎన్నాళ్ళు వేసిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి తొలగిపోదేమనే ఒక పాట కూడా ఉంది. ఆ రంగా మిమ్మల్ని చూడటానికి నేను ఆనందంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూసి తరించాను కనుక మీరందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఇలాగే భాషిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఆర్గనైజర్స్కి, నా యొక్క డైరెక్టర్స్కి, తండ్రి లాంటి మన శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సలీం ఖాన్ గారికి మంచి మోటివేషనల్ మనకి స్పీచ్ ఇచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మనకు అప్పుడే చాలా సీనియర్ లెక్చరర్గా ఉండి మనకి క్రాంతి కాలేజీకి వచ్చి శ్రీనివాసరావు గారు మనకు అట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ ఉండాలని చెప్పేసి సోమశేఖర్ సార్ని కూడా మనకు తీసుకొచ్చి ఆ రోజు జువాలజీలో మనందరికీ కూడా మంచి పాఠాలు బోధించేలాగా అప్పుడు ఇన్ హౌస్ మేడం రమాదేవి గారు ఉన్నా కానీ ఇంకోరు కూడా ఉండాలనే ఉద్దేశంతో సోమశేఖర్ సార్ వచ్చారు మనందరం జాయిన్ అయిన తర్వాతని. సో సోమశేఖర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు. Respected directors of erstwhile Kranti Junior College, my dear colleagues and my dear students అనకూడదు ఈ స్టేజ్లో మిమ్మల్ని మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఇక నా విషయం చెప్పాల్సి వస్తే నేను నాకు చేతనైన వరకు బెస్ట్ ఇవ్వటానికే ప్రయత్నించాను. మీ దగ్గర కానీ ఎడిషనల్గా మీ దగ్గర రెగ్యులర్గా డిగ్రీ కాలేజీలో నాకు వీలైనంత బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను. మరి నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో అనేది నేను చెప్పలేను, నేను మీ రెస్పాన్స్ని బట్టి. ఇక క్రాంతి కాలేజీకి ఆ రోజు రావటం అనేది ఇప్పుడు క్రాంతి కాలేజీ దాకా బిల్డింగ్స్ అన్నీ వచ్చే స్కూల్లో కలిసిపోయింది, కానీ అప్పుడు చాలా దూరం ఉండేది. చాలా దూరం వెళ్ళి ఇంకా రాదేంటి కాలేజ్ అన్నట్టు అనిపించేది. అప్పుడప్పుడు రాత్రి టైంలో ఒక్కోసారి నైట్ అయ్యేది. ఆ టైంలో వచ్చేప్పుడు కొంచెం సేఫ్టీ కష్టమేమో ఈ తోవలో అన్నట్టు అనిపించేది. అక్కడి నుంచి ఊళ్ళోకి వచ్చేది. ఇక ఒక చిన్న ఏమనాలి, ఒక కామన్గా జరిగే ఒక విషయం, ఏదైనా మనం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు మన వైపుకి ఎలాంటి రెస్పాన్స్ చూపిస్తున్నారు అనేది దట్ ఈస్ ద ఇండికేటర్. దేనికి ఇండికేటర్? ఆ ఇంట్లో వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనడానికి అదే ఇండికేటర్. వాళ్ళ రెస్పాన్సే ఇండికేటర్, ఆ పిల్లలు చూపించే రెస్పాన్సే ఇండికేటర్. అలాగే పాఠాలు ఎంతమందికో చెప్పుండొచ్చు, నేను చెప్తున్నాను. అలాగే క్రాంతి కాలేజీలో చాలా బ్యాచెస్ ట్రైనింగ్ అయ్యారు. ఏదో మేమే మీటింగ్ పెట్టి, మేనేజ్మెంటే మీటింగ్ పెట్టి మా గురించి చెప్పండి అంటే ఎవరైనా బాగుందని చెప్తారు, బాగాలేదని ఎవరు చెప్తారు. అలాగా మీరే మీటింగ్ పెట్టి ఒక అసోసియేషన్ ఏర్పరచుకుని ఆ మీటింగ్లో కాలేజీ మీ పట్ల కాలేజీ చూపించినటువంటి రెస్పాన్స్ని, ట్రైనింగ్ విధానాన్ని, వాళ్ళు మీ పట్ల చూపించినటువంటి మెయింటెనెన్స్, కాలేజ్ మెయింటెనెన్స్ని గురించి మీరు చూపించినటువంటి రెస్పాన్స్ అదే ఒక ఇండికేటర్. కాలేజ్ ఎంత బాగా నడిచింది అనటానికి మీరు చూపించినటువంటి రెస్పాన్స్, మీరు పొగిడినటువంటి పొగడ్తలే ఆ కాలేజీ గొప్పదనానికి ఒక నిదర్శనం. అలాగే మేము ఎలా ఉండండి మీరు అలా ఉండండి అని చెప్పేంత చిన్నపిల్లలేం కాదు. దాదాపు మా ఏజ్లో కలిసిపోయేంతగానే ఉంది.
కాబట్టి ఇలా నియమాలు ఇలా ఉంటే బాగుంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. మీరే చాలామందికి చెప్పగలుగుతున్నారు, మంచి చెప్పే స్థాయిలోనే ఉన్నారు. ఇంకా చిన్న విషయం ఏం చెప్దాం అనుకుంటారంటే, మన టీచింగ్లో అయినా, ఇంకో ప్రొఫెషన్లో అయినా, ఇంకో విషయంలో అయినా ఒక ఎగ్జాంపుల్గా ఉంటే బాగుంటుంది. చిన్నపిల్లలకి నీతుల గురించి, నియమాల గురించి, పద్ధతుల గురించి ఎంత మొత్తుకున్నా వాళ్ళకి బుర్రకెక్కదు. నిజంగా తల్లిదండ్రులే అనుకున్నాం, తల్లిదండ్రులు పిల్లలకి ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు. వాళ్ళు చెప్పిన మాట వినరు. తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, టీచర్స్ విషయానికి స్టూడెంట్స్ టీచర్స్ని, పిల్లలు తల్లిదండ్రులని వాళ్ళు చేసే విధానాన్ని అనుకరిస్తారు. వాళ్ళు చూపే పద్ధతిని పాటిస్తారు, కానీ చెప్పే మాటలు ఎక్కువ. ఇంకా ఇప్పటికో వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు కదా, అప్పుడు నేను ఎలా చేశానో అప్పుడు సార్ తిట్టారంట. అప్పుడు తిట్టినా అప్పుడు ఎక్కువ ఉండదు, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అనుభవంలో తెలుసు. అలాగే మనం ఎగ్జాంపుల్గా ఉంటే తల్లిదండ్రులు పిల్లలకి, టీచర్స్ స్టూడెంట్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉంటే వాళ్ళు అనుకరిస్తారు. ఆ అనుకరణే వాళ్ళకి నేర్పుతుంది. ప్రత్యేకంగా మాటల ద్వారా చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ అనుభవంలో కూడా మీరు పాటించే ఉంటారు. చాలామంది టీచర్స్ ఉన్నారు, వీళ్ళు వాళ్ళకి ఎలా చెప్పాలి అలా చెప్పాలని మేము చెప్పాల్సిన లేదు. వాళ్ళు చాలా బ్యాచెస్ స్టూడెంట్స్ చెప్పే ఉంటారు. నేను ఒకటే మాట చెప్పి మనం ఏ ఫీల్డ్లో ఉన్నా దాంట్లో ఫ్రంట్ లైన్లో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఆ ఫీల్డ్లో నేను నా పాఠం చెప్పాలంటే చాలా బాగా ఎక్స్ట్రా బాగా చెప్తాను. వేరే వాళ్ళ సబ్జెక్ట్ దాంట్లో నాకు అంత ప్రవేశం లేదు. అలాగే ఎవరు అన్ని విషయాల్లోనూ నిష్ణాతులు కాదు. ఫ్రంట్ లైన్లో ఉండడానికి ప్రయత్నించడం బాగుంటుంది. అందరికీ మీ అసోసియేషన్ మెంబర్స్, మీ అసోసియేషన్ లీడర్స్, మీ కాదలే మిమ్మల్ని కూడా చెప్పించారు కదా, మన అసోసియేషన్ ఉండడానికి అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరంటే క్రాంతి శ్రీనివాసరావు గారు. ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జ్వరం తగిలి వెళ్ళిపోయి ఉన్నప్పుడు కూడా రాజారావు పంపించి నన్ను తెప్పించారు. ఆ వచ్చిన వాడిని అలాగే 32 సంవత్సరాలు అమ్మాలనే ఉంటారు. అలానే స్టేజీ మీద ఉన్నటువంటి లక్ష్మీకాంత్ గారికి, కృష్ణమారావు గారికి, రవిరావు గారికి, భాస్కరరావు గారికి, మేడంకి, తగిన నాటి నా సహ అధ్యాపకులకి ముందుగా ఈ పూర్వ దినోత్సవ శుభాకాంక్షలు, నమస్కారం. అలానే నా పిల్లలు అనుకుంటారు, నన్ను ఎవరు అడిగితే మీకు ఎంతమంది పిల్లలు అని అడిగేవాడు. అంటే నేను కన్న పిల్లలు నా పిల్లలు అనేవాడు. కొంచెం నాకు తెలియదు అనుకునేవాడు. కొంతమంది నన్ను అది చెప్తే వీడికి అహంకారం నిజమే కదా, ఎవరికి లేని భాగ్యం ఒక గురువుకే ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో నేను తెలుసుకుని మనం ఉపాధ్యాయ దినోత్సవం అయిపోయినాక నేను చాలా పెద్ద వాళ్ళతో సాధన ఉపాధ్యాయులు గురువుపై తేడా. ఉపాధ్యాయులు అంటే మన విద్య నేర్పి బతకడానికి, తెలివితేటలు నేర్పి మన సమాజంలో బతకడానికి దోహదం చేసేవాడు ఉపాధ్యాయుడు. మరి గురువు ఎవరైనా పుస్తక అంటే మనకి వానప్రస్థాశ్రమం అన్నారండి. ఎందుకంటే అంతా వానప్రస్థాశ్రమంలోకి వచ్చేసినటువంటి వాళ్ళు. అంటే జ్ఞానాన్ని కలిగించి లౌకికము కాకుండా వేరే దాన్ని మనకి కొంతమంది చెబుతూ ఉంటారు, ఎవరు నేర్పంటారు అంటారు. మీ అందరికీ ఎవరు నేర్పుతున్నారు, ఎవరు నేర్పుతున్నారు. ఇప్పుడు వచ్చేప్పటికి రాకపోవడం నేర్పుతున్నారు. ఎందుకంటే ఒకసారి అనిపిస్తుంది దేశం ఎలా అయిపోతుంది పిల్లలు. ఈ భారతదేశం అనేది అన్ని దేశంలో గొప్పది. మనకి శ్రీశ్రీ గారు నేను సైతం ప్రపంచానికి సమితిలో ఉంటే ఆహుతి ఇచ్చారు. అక్కడ సమితిలో ఏంటి, ఆహుతి ఏంటి అనేది మనం అది క్రాంతి శ్రీనివాసరావు గారు ఎలా అనుకోండి చాలా ఆనందం కలిగింది. అంటే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఒక విషయాన్ని తెలియజేయడానికి ఎనగానో మార్గదర్శనం
కూడా బిడ్డలే. ఈరోజు సత్యనారాయణ ఫోన్ చేసిన రాత్రి 10:30 కూడా సత్యనారాయణతో మాట్లాడాను. ఎవరెవరు వస్తున్నారు ఏంటని తెలుసుకున్నాక, ఎందుకంటే నాకు అంతవాళ్ళం అయిపోయాం, పరిగెత్తలేము, రాలేము. ఇంతమంది చూసే ఆనందం మమ్మల్ని ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు నడిపిస్తుంది. కాబట్టి చాలా ముందుగా మీ అందరికీ ఆ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇకపోతే వచ్చినా కూడా మీరు మాకు ఇక్కడ చెప్తున్నారు సాధన్నారు తెలియని చెప్పడానికి. ఇదివరకు ఉమ్మడి వ్యవస్థ ఉండేది కాబట్టి పిల్లల్ని తాతయ్య చూస్తాడు, అమ్మమ్మ చూస్తుంది, అదే నాన్నమ్మ చూస్తాడు, మంచి చెల్లి ఉంటాడు. ఈ రోజు మనకు అవకాశాలు, ఎందుకంటే మా టైంలో 4-5 పిల్లలు ఉండేవారు, కనీసం 3 పిల్లలు ఉండేవి. ఈ రోజు అటువంటి తగ్గిపోవడంతో ఎవరు బిజీ వాళ్ళకి అయిపోయారు. ఏమైనా దేశానికి అవసరం మన సంస్కృతి, దాన్ని కాపాడండి అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. అలానే పిల్లలకి ఇవ్వటం మన ఎవరికి దేశానికి, తల్లిదండ్రులకి, దేశానికి మనం చేయవలసిన బాధ్యత ప్రస్తుత తరుణంలో చాలా అవసరం. కాబట్టి ఆనాడు శ్రీశ్రీ చెప్పినటువంటి ఒక్కసారి మనం చూసుకుంటే ప్రతి దానికి కూడా అర్థం వేరే కనపడుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి వ్యాసుడు ఉన్నాడు, అలానే వ్యాసుడి యొక్క కుమారుడు ఉన్నాడు. వ్యాసోచ్చిష్టం జగత్స్వరం అంటాం, అంటే వ్యాసుడు జగత్తు నిర్మించాడు. కానీ వ్యాసుడి కన్నా కూడా ఆయన సుఖ మహర్షి వస్తూ ఉంటే అందరూ నిర్భయులుగా ఉన్నారు. అంటే ఆయనకి ప్రపంచంతో సంబంధం లేదు, ధర్మాన్ని. అంటే జ్ఞాని జ్ఞాననిష్ఠుడు తేడా ఉంటుంది. జ్ఞానం అంటే విషయాన్ని తెలుసుకోవడం, ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని మాత్రం కలిగిస్తాడు, గురువు జ్ఞాన నిష్ఠుడిని తయారు చేస్తాడు. అంటే సభలో దాని గురించి ఎక్కువ డిస్కషన్ చేసుకుంటే టైం చాలా ఉంటుంది. కాబట్టి నా పిల్లలు మొత్తం, నేను ఈరోజు కూడా నా పిల్లలే మీరు అందరూ కూడా జ్ఞాన నిష్ఠులు కావాలి. డబ్బులు సంపాదిస్తారండి, అది పెద్ద సమస్య కాదు ఈ రోజుల్లో డబ్బులు సంపాదన. కానీ మీరు బయలుదేరి వస్తూ ఉంటే మిమ్మల్ని అందరూ స్మరించి మిమ్మల్ని గుర్తు పెట్టుకునేట్టు బతికితే ఆ జీవితం అద్భుతం. కాబట్టి నాకు 2 పిల్లలండి. నేను కన్న పిల్లలు 2. ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరాఠీలో చేస్తున్నాడు, అమ్మాయి డాక్టర్. 2 మనవాళ్ళు, అబ్బాయికి అమ్మాయికి 2 అమ్మాయిలు. ఇది నా ఫ్యామిలీ హిస్టరీ. నేను 4 ఏళ్ళైంది ఖమ్మం నుంచి వదిలిపెట్టి మా తండ్రి చేత నిర్మించబడేటటువంటి నరసింహస్వామి గుడి ఉంది మాకు. నాది 10వ తరం, తరతరాలుగా వస్తున్నటువంటి మా నాన్నగారి టైంలో గుడి కట్టాం. అక్కడికి వెళ్ళి నాన్నగారు ఉన్న ఇంట్లోనే ఉంటున్నాను, ఖాజీపాలెం అని. ఇది నా యొక్క ప్రస్తుతం ఎక్కడ ఏమీ చేయటం లేదు, ఎందుకంటే ఆశ లేదు, దాని మీద మోజు లేదు. అందుకని భగవంతుడి యొక్క కాలు కోసం ఎదురు చూస్తూ నా పిల్లలందరూ సుఖంగా ఉండాలని ఆయన్ని ధ్యానం చేసుకుంటూ గడుపుతున్నాను. మీ అందరికీ, మా డైరెక్టర్స్కి ఆ భగవంతుడు సర్వదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు జ్ఞానాన్ని కలిగించాలని మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా అందరికీ ఉంటాయని చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా మా ఎస్పెషల్లీ బైపీసీ అంటే మాకు ముఖ్యంగా కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగా నరసింహరావు సార్ తోటి, భాస్కర్ రావు సార్ తోటి, రమాదేవి మేడం తోటి మాకు కొంచెం బైపీసీ వాళ్ళకి అటాచ్మెంట్ ఎక్కువగా ఉండేది. అదే ఇందాక ఎంపీసీ మిత్రులు చెప్పినట్లుగా లక్ష్మీకాంత్ సార్కి కొంచెం ఎంపీసీ వాళ్ళతో అటాచ్మెంట్ ఉండేది ఎక్కువగా. సో రమాదేవి మేడం మాకు ఫస్ట్ నుంచి కూడా అన్నింటిలో కూడా గైడ్ చేసేవారు. మేము డిగ్రీలో ఉన్నప్పుడు కూడా మేడం దగ్గరికి వెళ్ళి కలుస్తూ ఉండేవాళ్ళము. అలాంటి మేడంని ఈరోజు మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. స్టేజ్ ముందు కూర్చున్న మా పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. అట్లాగే మీరు ఇందాక సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మీ ఉన్నతిని నేను చాలా చాలా గర్వంగా ఉంది నాకైతే మాత్రం. అంటే దాంట్లో నేను ఎంతవరకు పార్టిసిపేట్ చేశానో నాకైతే తెలియదు, కానీ మీ కృషి మాత్రం చాలా అభినందనీయం నాకు. అట్లాగే మీరు ఎంత ఉన్నత స్థితికి వచ్చినట్లాగే మీ పిల్లలు కూడా మంచి ఉన్నత భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ ఆరోగ్యాలతో
ఉండాలని, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. అదేవిధంగా ఈరోజు అప్పుడు మనం ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎంత ఎనర్జెటిక్గా ఎలా ఉండేవాళ్ళో ఈరోజు కూడా లక్ష్మీకాంత్ సార్ని చూస్తుంటే అంతే ఎనర్జీ, అందరికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఉంటారు. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కానీ మన అందరినీ ఉద్దేశించి లక్ష్మీకాంత్ సార్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న నా సహచరులు అన్నయ్య ప్రిన్సిపల్ శ్రీనివాసరావు గారు, మరి మాతో పనిచేసిన స్టాఫ్ మిత్రులు, వార్డెన్గా పనిచేసిన వాళ్ళు అందరు, ఆ రోజుల్లో ఆ క్యాంపస్లో కలిసి తిరిగి షేర్ చేసుకున్న అనుభవాలను పంచుకున్న అందరూ, ముఖ్యంగా మా ముందున్నటువంటి విద్యార్థి బృందానికి అభినందనలు తెలుపుకుంటూ ప్రారంభిస్తున్నాం. యా వాడి తుఫాన్లు ఆడుకుంటాయి. ఈ మధ్య ఒక సినిమా చూస్తుంటారు, 8 వసంతాలు. సో గురువులుగా మేము మీ జీవితాల్లో ఒక 2 సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాలు ఒక చిన్న పాత్ర పోషించుండొచ్చు. కానీ మీకు నేర్పేది నాకు ఎప్పటికీ ఒక డైలాగ్ గుర్తుంటుంది, దీనమ్మ మన జీవితం మనకంతా నేర్పుతురా అని. ఇప్పుడు మేము ఎర్లీ 60స్లో ఉన్నాం, మీరు ఎర్లీ 50స్లోనో లేకపోతే అరౌండ్ 50స్లోనో ఉన్నారు. ఒక 10 ఇయర్స్, 1986 అనుకుంటా నేను ఇంజనీరింగ్ పాస్ అయింది. 86లో పాస్ అయ్యి ఒక 2 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ చేశాను అప్రెంటిస్గా. చేసినప్పుడు ఎందుకు అక్కడ నాకు నచ్చలేదు, ఆ ప్రాసెస్ నచ్చలేదు. మనం ఇక్కడ సెట్గా అనిపించింది. ఇండివిజువల్గా మనకు మనమే ఏదో చేసుకోవాలి కదా అని చెప్పేసి ఖమ్మంలో నేను ఒక్కనే అప్పుడే కొత్తగా పెళ్ళైన కొత్తలో అభినందన ట్యుటోరియల్ అని ఒక చిన్న పేపర్ ప్రకటన ఇచ్చేసి ఏందైనా అని తెలియదు. అభినందన ట్యుటోరియల్ అని చెప్పేసి మీ పిల్లలు డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కావాలనుకుంటున్నారా, అయితే సంప్రదించండి అని చెప్పేసి, అప్పుడు ఫోన్ నెంబరే లేదు, ఏం లేదు. అక్కడ చిన్న అడ్రస్ ఇచ్చి ఆ అడ్రస్లో ఒక్క రూమ్లో ఉండేవాడిని నేను, ఒకే ఒక రూమ్. ఆ రూమ్లో ఎవరిని వస్తే మాట్లాడటానికి ఏమీ లేదు, మేము సాగుమే రూమ్. ఎవరిని వస్తే మాట్లాడటం కానీ అద్దెలో అక్కడ శంకరయ్య గారు అనే ఒక టెంట్ హౌస్ ఉండేది. అక్కడ నుంచి ఒక 2 చైర్లు తెప్పించి అద్దెకి తెప్పించి ఆ రూమ్లో వేసేవాడు. ఆ ఒక్క ప్రకటన చూసి ఒక 10-20 మంది వచ్చారు. అంత కదిలిస్తుంది అనుకోలేదు నేను. చిన్న పేపర్ యాడ్ ఈనాడులో 1988 ఆ ప్రాంతంలో. అరే ఇలా చేసిన జనం వస్తారా అనుకున్నాను. అప్పుడు చెప్పడానికి ఎవరు లేదు, టీచర్లు ఎవరు లేదు, నేను ఒక్కనే. ఒక ఆయన డేర్ చేసి మీ దగ్గర మా పిల్లాన్ని పెడతా చెప్పండి అని పెట్టేసింది. వాడి పేరు రవి. నేను మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పగలను, కెమిస్ట్రీ చెప్పడానికి ఎవరు లేదు. అప్పుడు నరసరావు హైదరాబాద్ పిహెచ్డీ చేస్తాను. ఆయన్ని నువ్వు కెమిస్ట్రీ చెప్పాలి, సిలబస్ మొత్తం అప్పుడప్పుడు వచ్చే చేసుకో వీకెండ్స్లో అని చెప్పేసి ఆ ఒక్కడిని విద్యార్థిగా తీసుకొని స్టార్ట్ చేసాం. ఈ ఒక్కడితో ఇన్కమ్ సరిపోదని చేసి ట్యూషన్స్ కూడా పెట్టాం. అమ్మాయి కొంతమంది ట్యూషన్కి వచ్చాడు. అప్పుడు ఆ ఒక్కడు ఫీజు ఎంతో కట్టేవాడు. ఆ ఒక్కడి ఫీజు కట్టడానికి నాకు వేరుకున్న ఉంగరం తాకట్టు పెట్టి వాడు ఫీజు కట్టినాం. అలా స్టార్ట్ అయింది అభినందన ట్యుటోరియల్. ఏదో రెస్పాన్స్ బాగానే ఉంది, ఇక్కడ అవసరం ఉంది. అదే రోజుల్లో చైతన్య నారాయణ అప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. మనం కూడా ఎందుకు చేయకూడదు, మన ఫ్యామిలీలోనే ఉన్నాను కదా, నేను మ్యాథ్స్ చెప్పగలను, అన్నయ్య ఎంఎస్సి ఫిజిక్స్, నరసరావు ఎంఎస్సి కెమిస్ట్రీ, మనం స్టార్ట్ చేయొచ్చు కదా. అప్పుడు అన్నయ్య ఇంకొంతమంది మిత్రులు కూడా కలుపుకుందాము, ఇట్లా కలుపుకొని అని అది ఓపెన్ అప్ చేస్తే అలా రూపుదాల్చుకుందే గాంధీ కాలేజ్. 1989లో అనుకుంటాం. 1989లో మేము స్టార్ట్ చేసాము. ఫస్ట్ బ్యాచ్ విపరీతంగా తిరిగాం. స్కూటర్లు వేసుకొని దాదాపు ఖమ్మం జిల్లా నలుమూలలో తిరిగినాం. తలా ఒక రూట్ తీసేసుకొని అన్ని ప్రాంతాలు తిరిగాము. భాస్కరరావు సారు, లక్ష్మణరావు సారు, ఎల్వీరావు సారు, ఎవరు ఏరియా వాళ్ళు అట్లా కొన్ని వేల కిలోమీటర్లు ప్రతి స్కూల్కి వెళ్ళి అంత తిరిగితే 90 మంది పిల్లలు వచ్చారు ఫస్ట్ బ్యాచ్. ఇక మీ బ్యాచ్కి వచ్చేవరకు అదొక సునామీ.
అది మేము ఫస్ట్ ఇయర్ నడిపిన దాన్ని చూసి అది ఒక మౌత్ టాక్ లాగా జనంలోకి వెళ్ళిపోయింది. వెంటనే కాలేజ్ ఎందుకు కట్టకూడదు, మేము ఉన్నప్పుడు అద్దె గదుల్లో ఉండేది, అద్దె బిల్డింగ్లో ఉంటున్నాము బ్యాంక్ కాలనీలో, ఇది సరిపోతుందని చెప్పేసి వెంటనే దాస్ గారు ఎవరో ఒక ఆయన కలిసాడు మాకు. ఆయన ప్రోద్బలంతో క్యాంపస్ కట్టేసుకున్న అప్పులు చేసి, అప్పులు బాగా ఉంటాయి అప్పుడు నేను చూసి, అప్పులు చూసి అక్కడ 4 ఎకరాలు 5 ఎకరాలు తీసుకుని కాలేజీ కట్టాం. అక్కడే ఇప్పుడు మనం ఒక పుస్తకం చదివితేనో ఒక సినిమా చూస్తేనో గూస్ బంప్స్ వస్తాయి. అట్లా అటువంటి ఎమోషనల్ పార్ట్ ఎక్కువ అప్పుడే ఇంజనీరింగ్ వచ్చింది కాబట్టి అరైజ్ అవైక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ యూ రీచ్ ద గోల్, అది వివేకానంద కోట్ అది తీసుకొచ్చి అన్ని రాయటం. క్రాంతి కీప్స్ యూ అహెడ్ ఆఫ్ ఆల్ అదర్స్, క్రాంతి మీ అందరికంటే ముందు ఉంచుతుంది అంటే కొంతమంది చేసే ఉంచుతుంది అని చేసి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ చేసి నేను అనేది ఏంటంటే మోటివేషన్ అనేది ఇన్స్టెంట్గా మనం ఏదో చేయడానికి పురిగొలుపుతుంది, ఒకటి అంటే ఒక రూపాన్ని దాల్చడానికి ఉపయోగపడుతుంది. కానీ దాన్ని కొంతకాలం అంటే విజయం సాధించే వాళ్ళు దాంతోపాటు సస్టైనబిలిటీ అంటే డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఉంటే మోటివేషన్తో పాటు దాన్ని కొన్ని కాలాల పాటు అంటే ఎక్కడికో తీసుకెళ్ళవచ్చు. నేను ఇప్పటికే చెప్తున్నాను, మేము కూడా కొన్ని తప్పులు చేసాం, ఆ తప్పులే చేయకుండా ఉంటే ఇప్పుడు ఆన్ పార్ విత్ నారాయణ చైతన్య ఉండేది క్రాంతి. ఇంకో విషయం ఏం చెప్పాలంటే నారాయణ చైతన్యాలకు లేనిది కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి బ్యాచ్లో కంప్లీట్ యువర్ ఓవెన్ అంటే అల్లుకుపోయారు. మాకంటే ఎక్కువగా పిల్లలు వాళ్ళు అల్లుకుపోయే అట్మాస్ఫియర్ మేము కలిగించగలిగినాం. ఎక్కడైనా చూడండి, క్రాంతి చైతన్య ఇంటర్మీడియట్ బ్యాచ్ గెట్ టుగెదరు, నారాయణ ఇంటర్మీడియట్ బ్యాచ్ గెట్ టుగెదర్ ఎక్కడ కనిపిస్తుంది? అటువంటిది ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ పిల్లలు గెట్ టుగెదర్ చేసుకున్నారు. 2016లో ఫస్ట్ బ్యాచ్ చేసుకున్నారు, మరి 2025లో మీరు చేసుకుంటున్నారు. అంటే మీ మధ్య ఎంతటి అనుబంధం ఉందో ఇప్పటికీ దేశ విదేశాల్లో ఎక్కడ ప్రతి చోట ప్రతి రంగంలో మీరు సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, సాఫ్ట్వేర్లు మీకు వచ్చిన అవకాశం ఆ రోజుల్లో ఫస్ట్ మేము కృతజ్ఞత తెలుపుకోవాల్సింది. ఆ రోజు మమ్మల్ని నమ్మి యువకులుగా ఉన్న మేము చాలా ఎంగేజ్లో మీరు స్టార్ట్ చేసినప్పటికీ మమ్మల్ని నమ్మి పిల్లల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టిన మీ తల్లిదండ్రులకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఆ నమ్మకమే మమ్మల్ని నిలబెట్టింది. ఈరోజు 33 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదండి. ఎదరికైనా 33, 40, 50 ఏళ్ళ క్రితం అంటే అదొక తరం అనుకునేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో మనమే ఉన్నాం, ఈ రోజుల్లో మనం ఉన్నాం, ఇంకా మనం ఎనర్జెటిక్గానే ఉన్నాము. సో ఇది చాలా అంటే కాలాన్ని కూడా జయించాం మనం. చిన్న విషయాలు అయిపోయినాయి. ఈరోజు మీరు చెప్తున్నారు మా పిల్లలు అమెరికాలో ఎంఏ చేశాడు, మా డాక్టర్ చేశాడు అని మా పిల్లలు మాకు చెప్తున్నారు. సో అది చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నా జీవితంలో చాలా ఆనందకరమైన రోజు. మిమ్మల్ని చూసి ఒక పంట వేసిన రైతు తన కళ్ళ ముందే తన పంట ఇది గాలికి అటు ఇటు ఊగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందాన్ని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రూ సార్ మీరు చెప్పింది. ఎందుకనంటే క్రాంతి ఈజ్ ఎన్ ఎమోషన్, నాట్ కమర్షియల్. ఎందుకనంటే మీరు చెప్పినట్లుగా నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ ఇవన్నీ కూడా ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ తోటి కమర్షియల్ మోటోతో స్టార్ట్ చేసినటువంటి కాలేజీలు ఆ పందాలోనే కొనసాగుతున్నారు. మీరు అన్నట్లుగా క్రాంతి ఎమోషన్ మాతోటే కాదు సార్, మా పేరెంట్స్తో కూడా. ఎందుకనంటే నాకు ఇంకా గుర్తు, మా నాన్న నాకు డ్రాప్ చేయడానికి కాలేజీకి వచ్చేసి తప్పకుండా కూడా ప్రిన్సిపాల్ గారిని కలవకుండా వెళ్ళకపోయేవాడు, కలిసి వెళ్ళేవాడు. ఎందుకనంటే కలిస్తే ఆ రోజు పేరెంట్స్ తోటి అదేవిధంగా స్టూడెంట్స్ తోటి ఉన్నటువంటి ఆ రిలేషనే ఈ రోజు వరకు కూడా నడిపిస్తూ ఉన్నది. మమ్మల్ని అందరినీ కూడా ఒక మా కెరియర్లో మా పాత్రలో మేము సక్సెస్ఫుల్గా కొనసాగడానికి కూడా అది దోహదపడిందని భావిస్తున్నాను సార్. ఎందుకంటే నిన్న నా కూతురు SAT ఎగ్జామ్ రాయడానికి SAT రాయడానికి నేను డ్రాప్ చేస్తానని వెళ్తుంటే డాడీ యూ డోంట్ నీడ్ టు కమ్, ఐ విల్ గో దేర్ అని చెప్తున్నాను. కానీ ఆ రోజుల్లో మా ఫాదర్ నన్ను డ్రాప్ చేయడానికి ప్రతిసారి కూడా వచ్చేవాడు.
అంటే అప్పటికి ఇప్పటికి స్టూడెంట్స్కి ఉన్నటువంటి వ్యత్యాసము, వాళ్ళ ఆలోచనలో మార్పులు, పేరెంట్స్లో మార్పు కూడా సరే ఇప్పుడు ఏమున్నదిలే ఈ పిల్లలు ఏదైనా కానీ మేనేజ్ చేసుకోగలుగుతారులే అనే ఒక కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉన్నది. కానీ అప్పుడు మాత్రం పేరెంట్స్కి లెక్చరర్స్ కలిస్తేనే ఒక సాటిస్ఫాక్షన్, పిల్లాడు ఏ విధంగా చదువుతున్నాడో, సరైన మార్గంలో ఉన్నాడా లేదా ఏంటి అనేది ఆ బాండ్ క్రియేట్ చేయడంలో మీరు సక్సెస్ అయ్యారు. కాబట్టే ఈరోజు మీరు అన్నట్లుగా సార్ మేము ఇలా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. మాట్లాడవలసిందిగా భాస్కర్ రావు సార్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కొలీగ్స్, మై డియర్ స్టూడెంట్స్, పెద్దలంటే పెద్దలు ఉన్నారు కదా, పెద్ద గురుగారు అంటాడు కదా సంవత్సరం. మై డియర్ స్టూడెంట్స్, అయితే అప్పుడు మీరు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఉన్నటువంటి ఆ అపేక్ష, అదే ఆపేక్షను ఇప్పుడు కూడా చూపిస్తున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందరినీ ఇలా చూస్తున్నాను. అయితే నేను ఒక 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, మీరు ఇప్పుడు మా పిల్లలు, మా అందరి పిల్లలు మీకు తెలుసు కదా, గుర్తున్నారా? మా అందరి పిల్లలు వాళ్ళు చాలా చిన్నపిల్లలు కదా. అప్పుడు మీరు చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళే మేము చెప్తే ఇంటర్లో అప్పుడు వాళ్ళే మాకు చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళకంటే చాలా పెద్దవాళ్ళు కదా మీరు, మీకు చెప్తే మీరు వింటారు. ప్రస్తుతానికి బాగోదులే అని వింటున్నారు అంతే కదా. కానీ ఎందుకో ఈ స్పీచెస్ పెట్టకుండా మీరు కొద్దిగా ఇంట్రొడక్షన్ ఓకే మీరు మాట్లాడితే మీరు చెప్పేది మేము వింటే బాగుంటుంది. కానీ ఇప్పుడు మేము ఏం చెప్తాం కొత్తగా? ఇక 2వ విషయం ఇంకొకటి, మీరు అందరూ చెప్తున్నారు క్రాంతి కళ చాలా గొప్పగా ఉంది అది ఇదని. ఓకే, నో డౌట్, ఆ రోజుల్లో చాలా గొప్పదే. కానీ నాకు ఒక్క విషయం మాత్రం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన, అప్పుడు అది చాలా గొప్పది. కానీ అదే కాలేజీని అలానే ఇప్పుడు పెడితే మీరు చేపిస్తారా పిల్లల్ని? చేపించరు. మీరే చెప్తారు అంతే తప్ప. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఒక పిల్లోడికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి అంటే వాడు ఫ్రీగా తిరగగలగాల, ఫ్రెండ్స్తో మాట్లాడగలగాల, తప్పులు చేయాలా, ఆ తప్పు నుంచి నేర్చుకోవాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం జరుగుతుంది? సపోజ్ నారాయణ చైతన్య లాంటివి ఉన్నాయి అనుకోండి, వాడు ఏసీ రూములలో క్లాసులో కిక్కిల్స్ కూర్చోబెడుతున్నాడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే అట్మాస్ఫియర్లో ఉంటున్నాడు. వాడికి ఏంటంటే మేము క్లాసులలో ఏం చెప్తే శివదాస్ గారు స్టేజ్ మీదకి రావాలి. అంటే మమ్మల్ని బోర్ కొట్టేందుకు తెలుసలేదు, ఆ విషయం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ఇంతకుముందు ఏదో సందర్భంలో ఒకసారి కిరణ్తో కూడా ఒకసారి ఎప్పుడో మాట్లాడేది గుర్తు. కిరణ్ అంటే ఎంపీసీ కిరణ్, వాళ్ళ అమ్మాయి ఏది నాకు ఇది విచిత్రంగా ఉంది సార్ ఇక్కడ ఎడ్యుకేషన్ అది అని చెప్పేసి ఆయన యూఎస్ నుంచి అక్కడికి వచ్చిన సందర్భంలో నాకు కొత్త కలిసినప్పుడు మాట్లాడుతూ ఉండే. ఏంటంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ ఏంటంటే కంప్లీట్గా స్పాయిల్ అయిపోయింది. అది మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఎడ్యుకేషన్ సిస్టమ్ టోటల్గా స్పాయిల్ అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, నేను ఇంకా టీచింగ్లో ఉన్నా, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి పిల్లల పరిస్థితి ఎట్టుందని నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏంటంటే క్లాసులలో ఇక కూర్చోబెడుతున్నారు, వాళ్ళను ఒక రకంగా చెప్పాలంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇరుకు రూములలో అట్లా కూర్చోబెడుతున్నారు. స్టడీ అవర్ పేరు మీదనో ఐఐటి అనో నీట్ అనో అదనో ఇదనో చెప్పేసి కూర్చోబెడుతున్నారు. దాంతో వాళ్ళు ఏమవుతుందంటే కూర్చుంటున్నారు కానీ ఫ్రస్ట్రేట్ అయిపోయి వాళ్ళు ఒక సైకోలాగా తయారవుతున్నారు. పిల్లోడు కంప్లీట్గా సైకోలాగా తయారవుతున్నారు. అదేంటంటే ఫోన్ ఎలా బరస్ట్ అవుతుందో, ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందో తెలియదు. మీరు చూస్తూ ఉంటుంటారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. అలాంటి ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా పిల్లలు ఫీల్ అవుతున్నారు తప్ప
స్వేచ్ఛగా ఫ్రీగా హ్యాపీగా చదువుకుందాం అనేటటువంటి అట్మాస్ఫియర్ లేదు. అందుకని ఆ అట్మాస్ఫియర్ మనం అనుకున్నటువంటి ఆ క్రాంతి అట్మాస్ఫియర్ మళ్ళీ వస్తేనే పిల్లోళ్ళు మంచిగా ఉంటారు. అలాంటి చదువే ఉండాలి. అలాంటి చదువు ఉంటేనే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక పిల్లోడు అనేది ఎలా, ఇప్పుడు మన మామూలుగా ఏదో సామెత చెప్తూ ఉంటారు, చేపలు పట్టడం కదరా చేపలు పట్టడం నేర్చుకోవాలి అని. అలానే అదేంటంటే పిల్లోడు ఇప్పుడు మేము పెద్ద గొప్ప చదువు చెప్పాము నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే అప్పుడు మాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. వచ్చాము ఏదో చెప్పాము, పాటలు పట్టుకొని వచ్చాము, క్లాసులు అప్పు చెప్పాము, అంతే నాకు తెలిసినంత వరకు అయితే. అయితే అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు మాకు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, అది వేరే విషయం. కానీ అయినప్పటికీ కూడా మా కాలేజీల గురించి మన కాలేజీ గురించి మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. నిజంగా గొప్పగా ఉంది. ఎందుకుందంటే చదువు ఒక్కటే కాదు, ఎడ్యుకేషన్ అంటే ఊరికే పాఠాలు చదవటం, అప్పచెప్పటం, బట్టి పట్టడం, ఎగ్జామ్స్ రాయటమే కాదు. వాడికి లైఫ్లో కావలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, తర్వాత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి ఎలా అనేది నేర్చుకుంటేనే వాడు డెవలప్ అవుతాడు. మీరు ఇలా డెవలప్ అవడానికి మేము పాఠాలు చెప్పడం వల్ల డెవలప్ అయ్యారని నేను అనుకోను. ఆ ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని డెవలప్ చేసింది. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఐఐటీస్లో కానీ లేకపోతే బిట్స్ పిల్లని వాటిలో చెప్తూ ఉంటారు, పిల్లలు వాళ్ళే టైం టేబుల్ వేసుకుంటారు, వాళ్ళే నడుపుతూ ఉంటారు, వాళ్ళే సెల్ఫ్ గవర్నమెంట్ టైప్లో అంతా వాళ్ళే చేస్తుంటారు. ఆ టైప్లో ఏంటంటే పిల్లోడు అలా నేర్చుకోవాలి తప్ప మొత్తం అంతా లెక్చరర్స్ లేదా మేనేజ్మెంట్ అని నువ్వేం చేయొద్దురా, బట్టి పడతా ఉండు, కూర్చో బట్టి ఏం బట్టి పడతాడు కాసేపు ఒక అర్ధగంట తర్వాత మనం కూర్చున్నాం చదువుతామా, మనం ఎన్ని గంటలు చదువుతాం కంటిన్యూస్గా, పిల్లలు చదవగలుగుతారా? మీరు చెప్పండి, మీరు కూర్చొని చదివారా? మేము కూర్చోబెట్టి చదివించిన గంటలేని మీకు క్లాసులు అయిపోయిన తర్వాత మహా అయితే హార్డ్లీ ఒక్కో సబ్జెక్టు ఒక గంట ఉందేమో తెలియదు, నాకు గుర్తులేదు. కానీ అది చదవడానికే కష్టపడేది నాలా ఇబ్బంది పడేది. మీరు కాసేపు నిద్రపోయి నేను కాసేపు నిద్రపోయి రకరకాల చెప్పారు కదా. ఎందుకంటే నాకు రాత్రిపూట నిద్ర అస్సలు ఆగదు. మాకేమో స్టడీ ఒక 10 గంటలు పెట్టేవాళ్ళు, నేను 8-7:30 తినొచ్చాను, కూర్చొని చాలాసేపు నిద్రపోయేవాడిని. తర్వాత ఇక రాత్రికి వస్తే ఇక ఎమ్మటే నిద్రపోయి పొద్దున వేస్తా, అది ప్రాబ్లం కాదు. మన శ్రీనివాసరావు గారికి పొద్దున్న లేకడం కష్టం, రాత్రిపూట నిద్రపోవాలి. అయితే ఇది నేను చెప్పదలుస్తుంది ఏంటంటే ఇదంతా కాదు, ఇదేంటంటే మీరు దాని గురించి కూడా ఏమైనా ఆలోచన చేయగలిగితే ఏదన్నా చేయగలిగినా చేయండి. ఎందుకంటే మీకుండే ప్లాట్ఫామ్స్, మీరు డిస్కస్ చేసే ప్లాట్ఫామ్స్ అవి ఉంటాయి కాబట్టి. అఫ్కోర్స్ ఇప్పుడు కొత్త స్కూల్స్ కొద్దిగా డిఫరెంట్ మోడల్ స్కూల్స్ వస్తున్నాయి, వాటిలలో కూడా ఎడ్యుకేషన్స్ బాగానే అవుతున్నాయి. నేను అనుకోవడం కొన్ని సంవత్సరాలలో మళ్ళీ మోడిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా. అయితే ఈ నేను అంతకన్నా ఎక్కువ బోర్ కొట్టింది తెలుసలేదు మీకు. థ్యాంక్ యూ ఆల్. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ సార్. అంటే మీరు పాఠాలు నేర్చుకున్న దానికంటే కూడా మేము ఓవరాల్ ఎన్విరాన్మెంట్, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తోటే సార్. ఎందుకంటే మేము చాలా మంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళము యావరేజ్ స్టూడెంట్స్ సార్. టాప్ ఏదో చదివేసేది 70%, 80% వచ్చిన వాళ్ళకి కాదు. అయినా కానీ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఒక్కొక్కరితో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క లెక్చరర్ తోటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, ఒక వార్డెన్ తోటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక మెస్లో ఒక ఎక్స్పీరియన్స్, వాటిని చూసి బేసిక్గా ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే మేమందరం కూడా ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళం సార్. మెజారిటీ ఆఫ్ మీరు కూడా అట్లాగే పల్లెటూరు నుంచి వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు. ఆ కనెక్టివిటీ, ఆ కనెక్షన్ అనేది మమ్మల్ని అందరినీ కూడా కొంత రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తీర్చిదిద్దిందని చెప్పేసి మేము భావిస్తున్నాం సార్. అదేవిధంగా ఈరోజు మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎల్వీరావు సార్ని కోరుతున్నాం. ఎల్వీరావు సార్ అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా మేమిద్దరం ఒకటే కాలనీలో ఉంటాం. సార్ ఇప్పటికి కూడా సామాజిక బాధ్యత కానివ్వండి, ప్రశ్నించే తత్వం కానీ మా కాలనీ విషయాల్లో కూడా మేము చూస్తుంటాం రోజు వాట్సాప్లలో కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ఏదైనా ఉంటే కనుక అంతే నడుస్తున్నారు, నడిపిస్తున్నారు. మరి ఎల్వీరావు సార్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. వేదిక మీద ఉన్న కొలీగ్స్, ప్రియమైన విద్యార్థులు, ఇప్పటికే 4 అయింది. రమేష్తో నేను ఆల్రెడీ అన్నాను, ఇక్కడ నేను చెప్పేది ఏముంది, దశలో మీరు వినేది ఏముంది అని. అయితే ఇక్కడ విద్యా వ్యవస్థలో హ్యూమన్ ఎలిమెంట్ మిస్ అవుతుంది. మనం గమనించాల్సింది ఏంటంటే హ్యూమన్ ఎలిమెంట్ మిస్ అవుతుంది. ఇక్కడ మీరు ఇంత ప్రేమగా క్రాంతి కాలేజ్ గురించి అంత గొప్పగా చెప్పారంటే ఓన్లీ పాఠాలు చెప్పినాం అనేది మేము అనుకోము.
మీరు చెప్తే కాస్త మేము సక్సెస్ అయినట్టుగా ఇప్పుడు మేము భావిస్తున్నాం. అవాళ మేము ఓ అని చెప్పలేదు, యూనివర్సిటీ నుంచి వచ్చాము, మాకున్నటువంటి పరిధిలో చక్కగా చదువుకొని పిల్లలకి మనకు వచ్చింది నేర్పాలి అన్న ఏకైక దృష్టితోటి ఉన్నాము. మా పని అంతా కూడా మీ దృష్టి మీద, మీ మీ డెవలప్మెంట్ కోసం మీకు ఎట్ట పాఠం చెప్పాలి, ఎట్ట రిజల్ట్ తీసుకురావాలి, మీకు ఎట్లా క్రమశిక్షణతో ఉండాలి, మేమెంత క్రమశిక్షణగా ఉండాలి, ఇవే తప్ప మాకు ఇతరత్ర ఆలోచన లేవు. ఇంకో బిజినెస్ చేద్దాం, ఏదో డబ్బులు రాబడదాం అనేటువంటి ఆలోచన అయితే మాకు ఆ రోజు లేవు. మేము నేర్చుకున్నాం, మేము చెప్పాలి, అదే వచ్చాము. తర్వాత ఈ కాలేజీ నడతదా నడవదా, ఉద్యోగం కోసం వెళ్దామా అన్న ఆలోచన కూడా లేదు. నాకు ఉద్యోగం ఉండేది, శ్రీనివాసరావు మేమందరం క్లాస్మేట్స్. ఆయన మనం కాలేజీ పెడతానంటే ఉద్యోగం నేను చాలామంది నాకు చెప్పారు, ఆ ఉద్యోగం అంటే నీకు తేలిక వచ్చింది, రిటర్న్ టెస్ట్ రాస్తే నేను సెకండ్ ర్యాంక్ వచ్చాను, నీకు వచ్చింది కాబట్టి డబ్బులు పెట్టకుండా ఇదేమంటారు రాజకీయమైనటువంటి పలుకుబడి లేకుండా నీకు వచ్చింది కాబట్టి నువ్వు ఎటు వదిలేస్తున్నాను, ఆ ఉద్యోగం రావాలంటే మాటలు కాదు అని అన్నారు. నిజంగా నేను సింగరేణిలో ఉంటే జీవనయం అని, దట్ ఈస్ డిఫరెంట్. అయినా కూడా మేము వచ్చి ఇది సక్సెస్ అయ్యిందో కాదో తెలియదు, అయినా మేము అంత ధైర్యంగా మేము కాలేజీ పెట్టాం. మమ్మల్ని నమ్మి మీ పేరెంట్స్ చేయించారు, వాళ్ళకి మేము ఎప్పుడూ కృతజ్ఞత ఉంటాం. శాంతి కాలేజీ మాకు మీతోటే కాదు అనుబంధం, మీ పేరెంట్స్ అందరితో కూడా మాకు తెలుసు, ఎవరు ఏ పేరెంట్స్ ఏదో కూడా తెలుసు. రమేష్ అన్నట్టుగా మేము విలేజ్ నుంచి వచ్చాము, మా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా మెజారిటీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, ఎంత డబ్బులైనా కట్టి స్థితి లేనివాళ్ళే. అయినా కూడా మేము ఈనాడు కూడా ఈ డబ్బులకు ఒత్తిడి చేయడం కానీ డబ్బుల కోసమే మాత్రం మేము కాలేజీ నడపలేదు, ఆ దృష్టితో కూడా నడపలేదు. మా లక్ష్మీనారాయణ అన్నట్టుగా మేము ఇంకా కలిసి ఉంటే చైతన్య ఇంకో నారాయణ అయ్యేది. అది కాదు, ఎందుకంటే మనకు ఆ కమర్షియల్ అవుట్లుక్ లేదు. ఆ కమర్షియల్ కోసమే కాదు, వాళ్ళు భోజనంలో కూడా లాభం రావాలని ఆలోచించలేదు. మీ అభివృద్ధి మేము కోరుకున్నాం, మాకు చేతనైనంతలో చేసాము. మీరు ఇంకా ఇప్పుడు మిమ్మల్ని అందరం చూస్తే గర్వంగా ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో మీరు నిష్ణాతులైనట్టుగా ఉన్నారు. మా రమేష్ అయితే రాజకీయాల్లో చాలా ఫాస్ట్గా ఉన్నాడు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు. ఇంకా మేము సంతోషించేది ఏంటంటే మమ్మల్ని చూసి టీచింగ్లోకి ఎక్కువ శాతం వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో టీచింగ్లో వచ్చిన వాళ్ళే ఎక్కువ, అది మమ్మల్ని చూసి వచ్చామన్నారు. అది సంతోషం. ఈ సంతోషాన్ని మీరు కలగజేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మీరంతా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ సరే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శివదాస్ సార్ కూడా ఇప్పుడే వచ్చారు, వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల కొంచెం లేట్గా వచ్చారు. సార్ని ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. I am a respected principal sir and my dear colleagues and my dear students. Actually, ఈ రోజు నాకు చిన్న ప్రోగ్రామ్ ఉంది కోదాడలో, దానికి అటెండ్ వచ్చాను. 1:00 వద్దాం అనుకున్నాను, కానీ బయట పట్టడం కుదరలేదు, లేట్ అయింది. సరే ఈ టైంకి వచ్చాను. అందుకే సతీష్ ఫోన్ చేశారు, ఉన్నారా వెళ్ళిపోయినారా అని. ఉదార్ సార్ అంటున్నాడు, సరే వచ్చాను. సరే విషయానికి వస్తే, మీరు గత 4 days బట్టి నెల్లూరు సత్యనారాయణ ఫోన్ చేశాడు. సో దాని మీద ఏమైనా సరే అటెండ్ అవ్వాలి ప్రోగ్రామ్కి అనుకున్నాను. సరే సార్ అందరూ చెప్పినట్టు మీరు టీచర్లు, మీరు స్టూడెంట్స్ ఆ రోజుల్లో 92 వరకు, సో ఆ తర్వాత మీరు కూడా లెక్చరర్స్ అయి ఉంటారు. ఇప్పుడు అందరూ ఈక్వల్ అయ్యారు. సో కాబట్టి ఒక ఇది వచ్చాక అందరూ ఈక్వల్ అవుతారు. సో మీరు మేమంటే టీచర్లుగా, లెక్చరర్లుగా మీరు ఆ అభిమానంతో మీరు ప్రోగ్రామ్ని మీరు కూడా అందరూ గెట్ వదిలాగా కలుసుకుంటారని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం వేస్తుంది. సో ఈరోజు ఎందుకని ఎట్లయినా సరే వీళ్ళని కలవాలి అనుకుని నేను వెళ్తాను డౌట్గా మా మేడంతో మా మిస్సిస్తో అంటే లేదు వాళ్ళు తిరిగి తెచ్చినప్పుడు మీరు వెళ్ళిపోతే వెళ్ళాలి ఎట్లా అని చాలా చెప్పారు. సో అది కూడా దట్ వన్ ఆఫ్ ద రీజన్ టు అటెండ్ హియర్. సో ఇంకా చెప్పాలంటే నిన్న సిహెచ్ సతీష్ అని ఉండే ఇంగ్లీష్ మీడియం సతీష్, ఇతనేమో జీ సతీష్. సో అతను కూడా ఫోన్ చేశాడు, నేను రావట్లేదు సార్, ఏదో ప్రోగ్రామ్ ఉంది మీరు వస్తున్నారు అట్లా.
సరే విషయానికి వస్తే టీచింగ్లో నేను ఫస్ట్లో మీరు మీ బ్యాచ్ వాళ్ళు క్రాంతి శాంతి 95 వరకు స్టూడెంట్స్తో బాగా అటాచ్మెంట్ ఉండేది. ఎవ్రీ వీక్ మనం టీచ్ చేస్తాము, ఎవ్రీ వీకెండ్ ఎగ్జాము అట్లా. నేను మీ గ్రూప్ ఫోటోలు కొన్ని చూశాను. మీ ఫోటోలు చూస్తుంటే ఎట్లా గుర్తుంటే నాగదత్తం అంటే ఇంటి పేరు ఆర్ నాగదత్తం అని గుర్తొచ్చింది. అంటే ఇంటి పేరుతో శ్రీధరు, ఈ చిన్న పొట్టిగా లావుగా ఉండేవాడు శ్రీధర్, ఇంగ్లీష్ మీడియం. అంటే అందరు ఏడిపిస్తుండేవాడు. అంటే ఒక్కొక్కరు చూడగానే నాకు ఆ రోజుల్లో మిమ్మల్ని మీ పిల్లల్ని మీరు ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు అవంతా గుర్తుకొచ్చేది. ఒకసారి అనుకున్నాను పిల్లలు మీరు గొడవ పెట్టుకోవడం, క్యాంపస్లో ఈవినింగ్ వాలీబాల్ ఆడటం, ఎవ్రీథింగ్ ఆ మెమరీస్ ఒకసారి రికార్డ్ చేసుకున్నాను. చాలా మంచిగా అనిపించింది. సో ఏమైనా సరే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుదాం అనుకున్నాం. సో ఎక్కువ ఇప్పుడు నేను మీకు చెప్పేది లేదు, ఐఎమ్ నాట్ టీచర్, యు ఆర్ నాట్ స్టూడెంట్స్. సో అదే అంత అర్థమైపోయింది. మీరు కూడా టీచర్స్ పెద్ద పెద్ద రంగాల్లో ఉన్నారు. నిన్న మీ వాట్సాప్ చూస్తే శివరామకృష్ణ రెడ్డి ఈజ్ అ డాక్టర్ లండన్లో డాక్టర్. చాలా ఆశ్చర్యమైన భలే మంచిగా అనిపించింది. అండ్ వన్ మోర్ పిఎస్పి సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం ఉండేవాడు. అతను ఈజ్ జనరల్ మేజర్ దేంట్లో చేసే గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గెయిల్ భువనేశ్వర్. అంటే మన స్టూడెంట్స్ ఇంత బాగా డెవలప్ అయినారు. అట్లా మోస్ట్ ఆఫ్ యూ ఆర్ టీచర్స్, లెక్చరర్స్ అట్లా సెలెక్ట్ అయినారు. సో చాలా సంతోషం మిమ్మల్ని చూస్తుంటే. సో అందుకనే ఏమైనా సరే వీళ్ళు చూసుకుని ఇక్కడ అటెండ్ అవ్వాలనుకున్నారు. సో అటెండ్ అయినారు. సో నా గురించి చెప్పాలంటే సింపుల్గా సో 92 వరకు క్రాంతిలో ఉన్నాను. 92 నుంచి 98 వరకు శాంతి కాలేజీలో ఉన్నాను. సో 98 తర్వాత 1 year టీచర్ జాబ్ చేశాను. అది కూడా మానేశాను. టీచర్ జాబ్ ఆల్సో రిజైన్ టు టీచర్ జాబ్. దెన్ ఐ జాయిన్ టు ఇంజనీరింగ్ కాలేజ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఐ వర్కింగ్ ఇన్ కైబడి, హైదరాబాద్ యాజ్ ఎ మ్యాథమెటిక్స్ లెక్చరర్. సో ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ కేఎంఐటి నారాయణగూడ. సో అదనమాట. ఇప్పుడు దసరా వెకేషన్ కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఐ హ్యావ్ 2 children. మై సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఆఫీసర్ RBI ముంబై. సెకండ్ వన్ ఇస్ డాక్టర్. డాక్టర్ ఇస్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ ఇన్ Verajan, హైదరాబాద్. సో అది మై వైఫ్ ఈజ్ LIC ఎంప్లాయీ, షీ ఈజ్ వర్కింగ్ ఇన్ Warangal. So this is about myself. Thank you all my dear friends. Thank you for inviting me. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అదేవిధంగా మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరొక డైరెక్టర్ మనందరికీ ప్రియమైన సార్ నరసింహరావు సార్ని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి క్రాంతి బృందం, వేదిక ముందున్న క్రాంతి సైన్యం అందరికీ అభినందనలు, వందనాలు. ఇప్పటిదాకా మీరందరూ పంచుకున్నారు అనుభూతులు, అనుభవాలు. మేము పంచుకున్న, మా బృందం పంచుకుంది, మీరు కూడా పంచుకున్నారు. సో ఇక్కడికి వచ్చింది మనం అనుభూతులు, అనుభవాల కోసమే వచ్చాం. ఇక్కడ మీ అందరికీ, ఎందుకంటే ఇప్పటివరకు చెప్పుకున్నటువంటిది, ఇప్పటివరకు చేసినటువంటి వేరు, ఇప్పటి నుంచి జరిగేటువంటి వేరు. ఎందుకంటే మీరు కూడా దాదాపు 50+ క్రాస్ అయ్యారు. వాళ్ళు 50లో అరౌండ్ 50, ఐ థింక్ అరౌండ్ 50. అంటే జీవిత అనుభవాలు అన్నీ దాదాపు ఎక్కువగా పొందినట్లే. మీ పిల్లలు కూడా పెద్ద అయ్యారు, వాళ్ళకి కూడా స్థిరపడే స్టేజ్ వచ్చేసింది. నాకు కూడా అలాగే వచ్చేసింది. కానీ నాకు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో, ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న రోజులు, మీతో పాటు క్రాంతి కాలేజీలో ఉన్న, క్రాంతి కాలేజీ నడిచిన రోజులు ఉన్నా, ఆ తర్వాత బయట కూడా ఒక 7-8 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత కంప్లీట్గా టీచింగ్ ప్రొఫెషన్ నుంచి బయటకు వచ్చాను. ఆ తర్వాత రకరకాల వ్యాపారాల వైపు, అటువైపు వెళ్ళాను. అవి చేస్తూనే, సో దీంతో పాటుగా అవి చేస్తూ కూడా, వీటితో పాటుగా ఈ ఫిజికల్ లైఫ్తో పాటుగా స్పిరిచువల్ లైఫ్ను కూడా ఎంజాయ్ చేయటం నేను మొదలుపెట్టాను. స్పిరిచువాలిటీ అనగానే ఏమంటారంటే సర్వీస్, లేదంటే సాక్రిఫైస్. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ సాక్రిఫైస్, స్పిరిచువాలిటీ ఈజ్ ప్యూర్లీ సెలబ్రేషన్. స్పిరిచువాలిటీ అనేది ప్యూర్లీ సెలబ్రేషన్ అనేది నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నటువంటిది. మీకు అందరికి మేము ఎట్లయితే ఉపాధ్యాయులుగా ఉన్నాం, మీరు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ప్రస్తుతం నాకు ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద గారు నాకు ఆధ్యాత్మిక గురువు. ఆయన నడిపించిన మార్గంలో నడుస్తున్నాను నేను. స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనగానే ఏంటో సార్ ఏటో వెళ్ళిపోయిండు ఏదో అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే ఏం లేదండి, మన గురించి మనం తెలుసుకోవడం. ఇట్స్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, హూ యామ్ ఐ అనేది. నాకు ఎప్పుడూ ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంటుండేది. మొదటి నుంచి కొంత ఫస్ట్లో ఈ లెఫ్ట్ భావాలతో ఉండేవాడు, దేవుడు ఇవి అంటే ఉండేది కాదు. కానీ ఏదో సంథింగ్ పవర్ ఏదో ఉంది అనేది మాత్రం కొంత ఉండేది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక పవర్ ఉంది, ఆ పవరే నడిపిస్తుంది అని అనుకునేవాడు.
ఆ పవర్ ఏంటి అనేది, ఆ పవర్ ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనమే ఆ పవర్ అనేది అర్థమైంది ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే మన స్పిరిచువాలిటీ అనగానే మనకు అర్థమయ్యేటువంటి లేదా బయట చెప్పినటువంటి వాటిని బట్టి మనకు అర్థమైందంటే ఇంతకుముందు ఎక్కువ ఛాదస్థాలు, సనాతన సాంప్రదాయం అనగానే వెంటనే పెద్ద ఛాదస్థాలమయం అని అనుకుంటారు. కానీ దిస్ వండర్ఫుల్ వర్డ్ అది సనాతన సాంప్రదాయం అనేది. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది, నిత్య నూతనమైనటువంటిది సనాతనం. ఆ సనాతన సాంప్రదాయ వైభవం ఏంటో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఆ వైభవం ఏంటో నాకు అర్థమవుతుంది, ఎందుకంటే స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు, స్పిరిచువల్ బీయింగ్గా ఉన్నప్పుడు. స్పిరిచువాలిటీ అనగానే అన్ని వదిలేసిపోవడం కాదు, స్పిరిచువాలిటీ ఫిజికాలిటీ రెండు కలిపి మెయింటైన్ చేయటమే అసలైన స్పిరిచువాలిటీ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే అర్థం అవ్వాల్సిన జ్ఞానం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థం కాకపోతే ఛాదస్థం, అర్థం అవ్వాల్సిన జ్ఞానం అర్థం అవ్వాల్సిన రీతిలో అర్థమైతే చైతన్యం. ఆ విధంగా అర్థం చేసుకోగలిగాం కాబట్టి ఇలా ఉండగలిగాం. మీరందరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవాలని, జ్ఞానవంతులుగా ఎదగాలని, ఆ జ్ఞానపు గురువు మీకు అందుబాటులోకి రావాలని మనసులో ఉంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎవరి లోపల ఉన్నది ఆటోమేటిక్గా బయట జరుగుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు మీరు ఎట్లయితే చెప్పుకుంటున్నారో మా క్రాంతి కాలేజ్ అని, నేను నాకు ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద అని నేను చెప్పుకోగలుగుతున్నాను. ట్రూత్ వివేకామృతం అని యూట్యూబ్ దాంట్లో ఉంది ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, వినండి. ఏమన్నా తెలుసుకోవాలని ఆలోచన ఉంటే ఇన్ని రోజులు మీ భౌతిక 1.5. థ్యాంక్ యూ సార్. నరసింహరావు సార్ ఇప్పుడు స్పిరిచువాలిటీ వైపు అనేది మాకు కొత్తగా చెప్పారు సార్. గతంలో మేము వేరే పాఠాలు నేర్చుకున్నాం, ఈ రోజు నుంచి ఆ స్పిరిచువాలిటీ వైపు కూడా మాలో కొంతమంది మిత్రులు నేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మరి ఈరోజు మన ముఖ్య అతిథుల్లో మన ప్రిన్సిపల్ సార్ గురించి చెప్పాలంటే, నేను చాలా కాలంగా అంటే మీరు మీ పరిస్థితుల్లో మీరు రోజు కలవలేకపోవచ్చు, రోజు మాట్లాడలేకపోవచ్చు. సార్తో నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా రోజు మాట్లాడుతుంటాను. కొన్ని ఇట్లో కొంత అసోసియేట్ అయ్యి పనిచేస్తుంటాను సార్తో. చాలా వాటిలో ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో సార్ యాక్టివ్గా, ప్రొఫెషన్లో ఇంట్లో యాక్టివ్గా లేకపోయినా కానీ ఆ ప్రైవేట్ కాలేజీని, ప్రైవేట్ స్కూల్స్ని నడిపించే దాంట్లో వాళ్ళ యూనియన్స్లో ఒక వారధిగా ప్రభుత్వాలకి, ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కానీ వారి సమస్యల పట్ల ఎప్పుడు కూడా నిత్యం సార్ ముందుండి వాళ్ళందరినీ కూడా నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మిత్రులకి కొంతమందికి తెలియకపోవచ్చు, సార్ తోటి ఉన్నటువంటి దీంతో సారు ఈ మధ్య కాలంలో అంటే గతంలో కూడా చాలా కాలం నుంచి చూస్తున్నారు. సార్ ఒక గొప్ప కవిగా కూడా చాలా మందికి పరిచయం లేకపోవచ్చు ఇక్కడ మీకు. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కానివ్వండి, కవులు కళాకారుల విషయంలో వచ్చినప్పుడు అయితే కనుక రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగి ఉన్నారు మన సార్ అని చెప్పుకోవడం నిజంగా కూడా మనందరికీ గర్వకారణం. సార్ పుస్తకాలు ప్రచురణ వేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాలకు కూడా మేము అటెండ్ అవ్వడం జరిగింది. వాటిలో కూడా మేము భాగస్వాములం అయ్యాము. మరి మనందరికీ కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అదే ఇన్స్పిరేషన్ ఇస్తూ అందరినీ ముందు నడిపించేటువంటి మన గురువు గారు, మన ప్రిన్సిపల్ గారు, మనందరికీ కూడా ఏమైనటువంటి మన సార్ని మాట్లాడవలసిందిగా మువ్వా శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా. మువ్వా శ్రీనివాసరావు గారు అనే దానికంటే కూడా బయట సమాజంలో ఈరోజు క్రాంతి శ్రీనివాసరావు గారు కానీ పేరునే, ఇంటి పేరు బదులు మన కాలేజ్ పేరునే క్రాంతి శ్రీనివాసరావు గారు మార్చుకున్నారు. మరి అట్లాంటి క్రాంతి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పర్మిషన్ ఇస్తారా? తక్కువసేపు మాట్లాడారు. ఓకే ఓకే. వేదికకి నమస్కారం, దిగువకు ఆశీస్సులు, సభకు ఆశీస్సులు, వేదికకి నమస్కారం. మిత్రులారానే అంటాను, ఎందుకంటే చాలా చెప్తా లాస్ట్. నిజానికి నేను ఇవాళ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. నాకు మార్నింగ్ ఒక సభ ఉంది, మధ్యాహ్నం ఒకటి ఉంది, సాయంత్రం ఒకటి ఉంది. నన్ను అడిగి 15-20 రోజుల క్రితం ఫిక్స్ చేసుకున్నాను.
కానీ ఒక్కడు ఒక డైలాగ్తో శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి డైలాగ్తో నన్ను కట్టిపడేశాడు. వాడు ఏం రాశాడంటే, తనది కాదు తనే వసంతం తన దళకిరాని వనాల కోసం అని. 35 ఏళ్ళుగా ఎవడూ పెళ్ళికి వెళ్ళలేదు, తాగడానికి వెళ్ళలేదు. ఇవాళ 35 ఏళ్ళ తర్వాత ఇవాడు వచ్చి ప్రేమలు వలదం వస్తున్నారు. ఇంతకాలం తన దానికి రాని వనాలు ఇప్పుడు వస్తున్నాయంటే రాకుండా చేస్తాం ఆ పిల్లలు చూడకుండా. ఖచ్చితంగా రావాలి అని అనిపించింది, వద్దాం అనిపించింది. వాడు రుమా కొట్టాను వచ్చి అది వేరే విషయం. ఇక్కడ ఇంకో ఫ్లా ఉంది. నాకు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ లేదు అంటే ఐరన్ నరేష్ అంటాం. వాడు ఐరన్ షాప్ పెద్ద డాకు ఖమ్మంలో. వాడు ఏదైనా చేయగలడు ఖమ్మంలో. నాది కదా బాధ్యత, మిమ్మల్ని తీసుకొచ్చే బాధ్యత కదా నాది కదా అని. పొద్దున 11ంటికి నేనే ఫోన్ చేస్తే సార్ వస్తున్నారు అన్నారు. నాకు తీసుకురావట్లేదు కదా. అట్లా కాదు సార్ మర్చిపోయాను సార్ అన్న. మరి రాకపోయినా పర్లేదు, ఎందుకు వాడితో పెట్టా అనుకున్నాను. ఆయన లేదు సార్ అన్నాడు. సాధు రమేష్ రెడ్డి ఫోన్ చేశాడు. సరే తను అక్కడి నుంచే వస్తున్నాడు కదా తీసుకొద్దాం. సరే ఇవన్నీ ఒక భాగంలో ఫలితంలో అయిపోయింది. అయితే ఎందుకు వీళ్ళంతా మాట్లాడిన సారాంశం ఒక మాటలో చెప్తారు. మిమ్మల్ని విద్యార్థులుగా మేము చూడలేదు. 2 సంవత్సరాలు మిమ్మల్ని సాక్యం పెంచుకున్నా ఉంచుకున్న పిల్లలు లేదు. నేను సాకిన పిల్లలు అంటే మేము తండ్రి అయ్యి లేదు తల్లి అయ్యి మిమ్మల్ని పెంచుకున్నాం ఒక 2 ఏళ్ల పాటు. ఆ 2 ఏళ్ళు అత్యంత క్రూషియల్ దశ. 17 నుంచి 17 అనేది అత్యంత చాలా కీలకమైన దశ. మనకు అప్పుడే మీసాలు వస్తుంటాయి, అప్పుడే మొట్టాలు వస్తుంటాయి, అవునా? అప్పుడే కోరికలు వస్తుంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ కీలకమైన దశలో నేను చాలా గొప్పవాడం అనుకుంటారు. మీరు అప్పుడు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. ఇవన్నీ ఉంటాయి, యవలక్షణాలన్నీ ఉన్నాయి. ఆ 2 ఏళ్ళని మేము ఆఫ్ చేసుకొని మిమ్మల్ని పెంచుకున్న వాళ్ళకి ఏముంటుంది? ప్రేమే ఉంటుంది. ఇంకా భాస్కరరావును వెళ్ళి ఒక మాట చెప్పారు. ఏమనంటే అప్పుడే అక్కడి నుంచి చదువుకొని వచ్చాను, ఏం చెప్తామో మాకు తెలియదు ఆడదు. ఇంకో విషయం తెలుసా, మన అమ్మలందరూ పాట పాడతారు, అవునా? పిల్ల హాయిగా నిద్రపోతుంది. ఏ అమ్మన్నా గంట మనం చూసిరా జానకిలా పాడుదా? పాడదు కదా. అమ్మలు పాట పాడతారు, పిల్లలు నిద్రపోతారు. మా గుండెల్లో మీ పట్ల ఆ ప్రేమ బాధ్యత ఉండి ఫీల్ అయ్యాం కాబట్టి మీకు ఆ కమ్మదనం కనిపించింది. దాన్ని మీరు నేర్చుకున్నారు, లెర్న్ చేశారు. వాడి స్థితిలో మమ్మల్ని మళ్ళీ నిలబడ్డారు. జస్ట్ బికాస్ ఆఫ్ లవ్, అఫెక్షన్. ఒక ప్రేమమయమైనటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించబడింది. ఇందాక భాస్కర్ చెప్పాడు, ఆ వాతావరణమే మిమ్మల్ని చేసిందండి. ఏ వాతావరణం? ప్రేమమైన వాతావరణం. నేనైతే రియల్గా కొంతమందితో అరే డ్రాయర్ ఇచ్చి స్నానం చేయండి అని చెప్పే రోజులు కూడా ఉన్నాయి, డ్రాయర్ ఉతుక్కుంటారా అని చెప్పే రోజులు కూడా ఉన్నాయి. ఇంకా రహస్యమైనవి కూడా కొన్ని చెప్పినవి ఉన్నాయి, నేను చెప్పలేదు కానీ డాక్టర్ తీసుకెళ్ళినవి కూడా ఉన్నాయి. అంటే ఒక పేరెంటల్ కేరే మిమ్మల్ని ఆ దశకు తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఒక విద్యార్థి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా 70% సక్సెస్ స్టూడెంట్లో సక్సెస్ ఉంటేనే 70% సక్సెస్. సక్సెస్ కాదు. 25% ఎన్విరాన్మెంట్ కానీ టీచర్ కానీ ఇవ్వగలిగేది. ఒకడు ఫెయిల్ అయ్యాడు అంటే స్టూడెంట్ 75% టీచర్ది, 25% వాడికి. మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఇక్కడ చాలామంది టీచర్స్ ఉన్నారు, మన స్కూల్స్ పెట్టిన వాడు కూడా ఉన్నారు. స్కూల్స్ రన్ చేస్తున్న సుమన్, సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, ఇంకా వాడి స్కూల్స్ పెట్టిన వాడు కూడా ఉన్నారు. స్కూల్స్ రన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, టీచర్స్కి వర్క్ చేస్తున్న వాడు కూడా ఉన్నారు. ఇవాళ మా శిష్యుడు సార్ అంటాడు, వాడి దగ్గర చదువుకున్న నేరానికి. ఇప్పుడు నేను క్లెయిమ్ చేయను, డైలీ చీఫ్ మేనేజర్ ఏంటంటే వాడు ఎంత కష్టపడితే అయ్యాడు. కాంతి శ్రీనివాసరావు ఫిజిక్స్ పాఠం చెప్తాను, ఒక మ్యాథ్స్ చెప్తాను అయ్యాడా? అంటే నా దగ్గర చదువుకున్నాడు కాబట్టి వాడు నా వాడే. అది క్రెడిట్ మొత్తం నేను కొట్టేద్దాం అనుకుంటే అది దుర్మార్గం. అది అర్థం చెప్పాలి, అర్థమైందా? లేదా వాడు శివరామకృష్ణారెడ్డి ఇక్కడ చదువుపోయినా ఇంకో దగ్గర చదివినా అయ్యేవాడేమో డాక్టర్, కానీ మన దగ్గర చదువు. కానీ ఇది జస్ట్ బికాజ్ ఆఫ్ క్రాంతి అని ఎవరు చెప్పారా?
అది కేవలం కృతజ్ఞత కాదు, నిజంగానే వాడు ఏదైనా మారి నిజంగానే వాళ్ళు ఏమైనా మార్పు కనిపించి ఇట్లాంటి సమావేశంలో అందరూ అబద్ధాలు చెప్తారు. వేదిక అంటే అబద్ధం వేరేంటి, వేదిక అంటే అబద్ధం. ఎందుకంటే వేదిక మీకు వచ్చి మైక్ పట్టుకొని ఏం మాట్లాడతాం అనే అబద్ధాలే. ఎవరైనా మీరు మంచోడు కాదని చెప్తామా, చెడ్డోడు అని చెప్తామా? ఎవరు నిజంగా చెప్పాలంటే ఏ రాజకీయ నాయకులు మాట్లాడే మైకులు కూడా నేను అబద్ధాలు. వేరే ఏం సందేహం లేదు. మా రమేష్ ఉన్నాయి కానీ రమేష్ చాలా అబద్ధాలు. ఇట్లా నేర్చుకున్నారు, పైకి వచ్చారు, బాగానే ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. నేను ఊహించిన దానికంటే బాగున్నారు వీళ్ళంతా, ఒక్కొక్కరు ఇదయ్యారు. ఇప్పుడు చెప్తే గురువు శిష్యుడు స్నేహితులారా అని ఎందుకనంటే గురువు ఎవడు, శిష్యుడు ఎవడు? తెలిసిన విషయాన్ని చెప్పేవాడు గురువు, తెలియని విషయాన్ని నేర్చుకునేవాడు శిష్యుడు. మా వయసుకి మా ఓల్డ్ ఏజ్కి మేము నేర్చుకోవాల్సిన విషయాలు, మీరు నేర్పాల్సిన విషయాలు అనేకమైన ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్. వాడు ఫిజియోథెరపిస్ట్ చేస్తాడు. నాకు తెలుసా, నా మోకాలు నొప్పి సారం నా దగ్గరికి వచ్చి అసలు కూర్చున్నాడు. అంటే ఏం చేస్తే నువ్వు సరిగా సరి చేయగలను, నేనేమో నీకు హెల్ప్ చేయగలను అన్నట్టు కూర్చున్నాడు. అట్లనే ఇంకొకటి ఒక్కొక్కటి చేయగలుగుతారు, ఒక్కొక్కటి చెప్పగలుగుతారు. అంటే ఈ ప్రపంచం మొత్తం గురు శిష్య సంబంధాలే తప్ప వేరే సంబంధం ఉండదు. మేము ఇప్పుడు గురువు అయ్యాము, మీరు శిష్యులు అయ్యారు. ఇప్పుడు మీరు గురువు అవ్వచ్చు, నేను శిష్యుడు కావచ్చు. నాకు తెలియని విషయాన్ని నేను ఎక్కడ నేర్చుకున్నా, చంటి పిల్లాడి దగ్గర నుంచి నేర్చుకున్నా, వాడు అప్పుడు నా గురువు, నేను శిష్యుడు. నేను ఎందుకంటే గొప్పవాడు ఆధ్యాత్మిక చింతనలో పెద్ద పండిపోయిన వాడికి ఏదైనా విషయం, వాడికి తెలియని విషయం నేను ఏదైనా చెప్పినా అప్పుడు నేను గురువుని, వాడు శిష్యుడు. గురు శిష్య సంబంధం అంటే అది. అందుకనే మీరు కూడా ఇందాక మా మెర్సలో ఎందుకు చెప్పాడు అనుకున్నారు? అరే ముసోళ్ళానా 50 ఏళ్ళు దాటేయాలంటే కొంచెం ఇటు కూడా ఆలోచించని చెప్పాడు. అంతే, నేను చెప్పలే. కానీ మీరు కరోనా అనుకున్నారు, అది నాన్న ఇది విషయం. అందుకనే ఎవడి అభివృద్ధి అయినా మీ సంకల్పం మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు అనుకున్న దాన్ని బట్టి, మీరు సాధించాలనుకున్న దాన్ని బట్టే ఉంటుంది తప్ప వేరే ఏముండదు. అందుకని మేమేమి క్లైమ్ చేయదలుచుకోలేదు. మీ దగ్గర నుంచి మీరు గొప్పవాడైన కాబట్టి జస్ట్ వాడు నేనే గొప్పవాడు చేసుకుని కాళ్ళ దగ్గర దలుచుకోలేదు. ఎవడన్నా చెడిపోతే మాత్రం మేము వీడిని బాగు చేయలేకపోయామే, వీడికి ఆత్మవిశ్వాసం ఇవ్వలేకపోయామే, వీడు ఇట్లా అయిపోయాడు అని మాత్రం బాధపడతాం. ఆ ఫీలింగ్ అయితే నాకు ఉంది. అయితే ఇక క్రాంతి కాలేజీ నుంచి మా జీవితంలో పోతాయి. క్రాంతి కాలేజీ మీరున్నప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు. కొంతకాలం పోయాక ఈయన కూడా పోయాడు. కొంతకాలం పోయాక మేమిద్దరే ఉన్నాం. కొంతకాలం పోయిన తర్వాత నేను కూడా వేరే పని మీద దిగి నేను ఒక్కడే ఉన్నాడు. 2000 రావడానికి ఎందుకు పోయామంటే ఇక్కడ ఎవడో చెప్పాడే, సురేష్ అని. అన్నం వేసేవాడు, సాంబార్ వేసేవాడు, కలిపి తినేవాడు సురేష్. ఇంకో సీతారామరెడ్డి చెప్పాడు కదా, సారు కాస్త మనకు కాస్త బాగానే ఇచ్చాడు అని ఇంకెవరో అట్లా చెప్పాడు కదా. ఈ ఎక్కువయ్యి ఇప్పుడు మనం చైతన్య నారాయణ వాళ్ళు సంపాదించాల్సిన దశలో సంపాదించడానికి పోయి క్రాంతి కాలేజీ మూసే దశకు వచ్చినప్పుడు 1999-98 వచ్చే టైంకి 34 లక్షల అప్పులో మిగిలింది. దసరాన్ని మిగిలిన క్రాంతి కాలేజీ అప్పుడు 34 లక్షల అప్పు. అప్పుడు క్రాంతి కాలేజీని అమ్మేస్తే 34 లక్షలు రావట్లేదు. అంటే ఇంటికాడ నుంచి ఎకరం అనుకుని మళ్ళీ 2 లక్షలు తీసుకొచ్చి దాన్ని తీర్చేస్తే అప్పుడు మీ మీద కోపం వచ్చింది అన్నమాట. పిచ్చి కోపం వచ్చింది నాకు. ఏమైపోయారు త్వరగా అట్లా చదువుకున్నారు, వెళ్ళిపోయారు. ఒకడు మళ్ళీ ఎప్పుడూ తెలుసా, అక్కడ నా దగ్గర అసలు ఏమీ లేదని ఇంటర్మీడియట్కి వచ్చేవాడు కదా, బట్టలు కూడా లేవు సార్ అని. వాడు నారాయణ చైతన్యలో లాంగ్ టర్మ్ చదివేవాడు, డబ్బులు పెట్టి 15,000. మా దగ్గర 9,000 కట్టానే డబ్బులు లేదన్నమాట. సరే అయిపోయినప్పుడు ఇందాక ఇప్పుడు ఎవరి దగ్గర అయితే శిష్యత్వం చేస్తున్నాడో సాగు, ఆయన మీకు తెలుసు, తుమ్మల ఇస్తాడు. మన ప్రతి కాలేజ్ డేకి ఆయనే వచ్చేవాడు గెస్ట్గా. నేను 40 ఏళ్ళ అనుభవం ఉంది ఆయనకి.
నువ్వు ఇట్లా అయిపోయావని తెలిసింది, నేను నీకేం సహాయం చేయగలను అని చెప్పేసి ఆయనంతకు ఆయన కబుర్ చేసి పిలిపించి మాట్లాడి, నువ్వు వేరే ఏం చేయలేవు కదా, కాంట్రాక్టులు అట్లాంటివి ఏం చేయలేవు కదా, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని ఏదైనా చూసుకో, నేను నీకు హెల్ప్ చేసి పెడతాను, నువ్వు మళ్ళీ ఇది అవుతుంది అని చెప్తే, అప్పుడు ఆయన ప్రోత్సాహం మీదనే వచ్చి సెర్చ్ చేసి ఏం చేయాలంటే, అప్పుడు బీఈడి కాలేజ్ లేదు, నువ్వు బీఈడి కాలేజ్ పెడితే బాగుంటుంది, ఫస్ట్ డబ్బులు వస్తాయి, అప్పుడు దిగిపోతాయి, ఇబ్బంది లేకుండా ఉంటాను అని అనుకుని ఆయన దగ్గరికి చెప్పాను. చెప్తే అది 3-3 సంవత్సరాలు లేకింది అనుకుంటుంది. అప్పుడు దాని మీద ఆయన చాలా సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బంది పడి, అసలు ఆంధ్రదేశంలో బీఈడి కాలేజ్ మీద బ్యాన్ ఉంటే ఆ బ్యానే లిఫ్ట్ చేయించి, నాతో పాటు ఇంకా 100 కాలేజీలు వచ్చింది మొత్తం. అప్పుడు అసలు ఒక్క బీఈడి కాలేజ్ ఇవ్వకూడదని బ్యాన్, మన కాలేజ్ ఇవ్వడం కోసం బ్యాన్ లిఫ్ట్ చేశారు కమిటీ చేసి, కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగి దానికి ఆ కాలేజ్ వచ్చింది, డబ్బులు వచ్చాయి, అప్పు తీరే, హాయిగా ఉన్నాను. మీరప్పుడు చిన్న పిల్లలు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నటువంటి నా పిల్లలు, వీళ్ళందరి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళి చేశాం. నా పిల్లలు ఇద్దరు, ఒక బాబు ఒక పాప బాబు కూడా యుఎస్లోనే ఉన్నారు. వీడి తెలుసు శ్రీధర్, కలిశాను నేను శ్రీధర్, వాడి ఇంటికి కూడా వెళ్ళాను. పాప అక్కడే ఉంటున్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను. అంతా అయిపోయింది, అంత హ్యాపీగానే ఉంది. అప్పుడు పేరు లేవు, ప్రాంతీయ కాలేజీలేమో మన కాలేజ్ పేరు మీద అట్లా ఉండటం కోసం అదే లక్ష్యాలతో నడుపుతున్నటువంటి బయట సంక్రాంతి వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు అది నడుపుతూ ఉన్నారు. ఇట్లా క్రాంతి కాలేజ్ అయిపోయిన తర్వాత మీ మీద కసి కోపం నాకేమీ తగ్గలేదు, బాధ పడుతూనే ఉన్నాను, ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఏంటి పిల్లలు ఒకరు కలవడం ఏంటి, అసలు మీరు పెళ్లి చేసుకోలేదా, ఒకరు పెళ్లి పిల్లలేదేంటి, వీడి ఇంట్లో ఏం జరగలేదా, ఏదో జరుగుంటాయి కదా, అవునా? వాడు ఇంకా కేరళ అబ్బాయి ఎవడు వెళ్ళలేమా మమ్మల్ని, వాడు పిలిచాడు. వాడు ఏంటంటే వాళ్ళ నాన్నగారు, వాడి గొప్పతనం కూడా నాన్ననే ఫ్రెండ్స్ కాబట్టి పెట్టడానికి ఆ ఇంట్లో ఏం జరిగినా నాకు కబురు వచ్చేది, నేను వెళ్ళాము, నాకే కాదు అందరికీ కూడా కబురు వచ్చేది. ఆయన సహృదయుడు ఆయన. అట్లా అనుకున్నప్పుడు ఒకటి జరిగింది, ఇవాళ మీ సమావేశంలో మీలో ఉన్నటువంటి ప్రేమ ఎట్లా పొంగిపోయిందో అట్లా నా పిల్లలు పెళ్లి చేసి పంపించాలని చెప్పాను కదా, అమెరికా పంపించినప్పుడు నా బిడ్డ నన్ను అమెరికానమ్మా, అమెరికా పోవడానికి బయలుదేరిన మా ఆవిడ నేను. ఈ విషయం ప్రతి బ్యాచ్కి చెప్తాను, పోయిన బ్యాచ్కి చెప్పాను, ఈ విషయానికి గుర్తు. పోతా ఉన్నప్పుడు ఒక ఆయన తగిలాడు, ఆయన అప్పటికి 5 సార్లు అమెరికా పోయి వచ్చాను. ఆయన ఏడికి పోతున్న శ్రీనివాస గారు అంటే ఇట్లా అమెరికా పోతున్నాయి, ఎన్ని నెలలు ఉంటామంటే 6 నెలలు, 6 నెలల ఇంకేమన్నా 15 రోజులు పీక్కొని వస్తున్నాము, ఇంకేం తెలుసా సంగతి. ఆడ బాగానే వాళ్ళు శనివారం శనివారం ఏమో బాత్రూమ్లు కడుక్కుంటారు, ఆదివారం బట్టలు ఉతుక్కుంటారు. 3-4 ఆదివారాలు 4 శనివారాల్లో ఏదో ఒక వారం నేను తీసిపోయి ఒక మార్కెట్ తీసుకుపోతారు, మహా అయితే ఆ మార్కెట్లో తిప్పుతారు, లేదా గుడి తీసుకుపోతారు అన్నట్టు. ఏదైనా నేను అమెరికా మొత్తం చూద్దాం అనుకుంటున్నాను కదా, నువ్వేంటి ఇట్లా అంటున్నావు అన్న. ముండో శ్రీనివాసరావు రోజు ఇక్కడ జనంతో ఉండే మనిషి, రోజు 10 మంది తెలిసేవాడు, ఒక పాఠ్యాలకు పోయేవాడివి, ఏదో పెత్తనాలు చేసేవాడివి, నువ్వు ఎట్లా ఉంటావు అక్కడ, ఏమనుకుంటున్నావు నువ్వు, పారిపోకపోతే చెప్పు, నువ్వు అక్కడ పోయి ఫోన్ చేసి నువ్వు ఏడుస్తావు. నేను మొట్టమొదటి పోయినప్పుడు అంతే ఏడ్చా, నన్ను పంపించండి అని చెప్పేసి గొడవ చేశాను. అది ఉండలేదు అని చెప్పేసి తొందరగా పిలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాను. అమెరికాలో 25 రాష్ట్రాలు తిరిగాను, వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన కలిశాడు. ఏం చేశారు శ్రీనివాస్ గారు అంటే, నాకు 6 నెలలు సరిపోలేదా, వాడు మళ్ళీ బాగుండదని వచ్చేసాను. నేను 25 రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడ తిరిగాను, సాధ్యమైంది నీకు, పొలాలు అక్కడ తిప్పారు మీ పిల్లగాళ్ళు, అలా గొప్పే, నీకు ఎంతమంది పిల్లలు, నాకు 2 అండి అన్న. పిచ్చోడని 2 అంత వయసు, నాకు 400 మంది పిల్లలు ఉన్నారా, 400 మంది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత క్రాంతి కాలేజీ పిల్లలు నేను వచ్చానన్న సంగతి తెలుసుకొని ఎప్పటికి వాడు నన్ను కాంటాక్ట్లో తీసుకొని
నేను అట్లాంటాలో మొదలైతే అట్లాంటా నుంచి ఇట్లా పోయి అట్లా నయాగరా ఫాల్స్ దాకా డీసీ పోయి నయాగరా వాడికి తెలుస్తున్నట్టు లెక్క నయాగరా ఫాల్స్ పోయి మళ్ళీ ఫిట్స్బర్గ్ వచ్చి మళ్ళీ డెట్రాయిట్ వచ్చి మళ్ళీ చికాగో వచ్చి అక్కడి నుంచి తానావాసంలోనే కాబట్టి లిఫ్టెన్ కానీ లేకపోతే ఒహాయో అట్లా తిరిగి రావాలనేది. ఇదంతా నేను ఏ ఫ్లైట్లోనో ఎట్లో వెళ్ళాను. మన పిల్లల కాలంలో వాళ్ళు స్వయంగా డ్రైవ్ చేస్తూ ఉంటే ఈ వేల కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి 25 రాష్ట్రాలు ఒక పీఠాధిపతి తిరిగాను. జస్ట్ బికాస్ ఆఫ్ క్రాంతి కాలేజ్. క్రాంతి కాలేజీ విద్యార్థులు మాత్రమే నన్ను తిప్పారు. అంత ప్రేమగా చూస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళ ఇంట్లో కొనుక్కోబెడతారు, నాకు లేదు. కానీ నేను వాళ్ళ ఇంటికి పోతే మాస్టర్ పెట్టి ఊహించారు. ఈ మన దగ్గర అంటే బట్టలు దాని లాంటి అక్కడ ఏముండవు కానీ వాళ్ళే ఉతికి పెట్టాలి, మన రాయలతో సహా వాళ్ళే ఉతికి పెట్టాలి. అట్లా నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చిన తర్వాత నేను మంచి పని చేశాను క్రాంతి కాలేజీ పెట్టి అని చెప్పేసి ఒకటి రాసుకున్నాను. నేను ఎంతకాలం బతుకున్నావు అనేది కాదు, ఆ బతుకున్న టీచర్గా బతుకున్న ఆ 10 ఏళ్ల కాలమే నా జీవితం, మిగతా అంతా నా జీవితం కాదు అని చెప్పేసి డైరీలో ఒకటి రాసుకున్నాను. ఎందుకంటే అంత ప్రేమ అంత. ఇవాళ కూడా మీరంతా చాలా బిజీగా ఉంటారు. ఒక సినిమా ఎక్కడో ఇంకోటి చాలా ఒకటి ఉంటుంది. మిమ్మల్ని మీరు చూసుకోవడానికి ఒక ఆసక్తి ఉంటుంది, ఫస్ట్ టైం కాబట్టి. రెండోసారి సార్లు కూడా ఎట్లా ఉన్నారు చూద్దామనేటటువంటి ఆసక్తి. ఇది మాట్లాడుతున్నప్పుడు నిజాయితీగా మాట్లాడారా, ఒక స్థుతికి మాట్లాడారా అనేది మాకు అర్థమవుతూనే ఉంటుంది, మాకు ఉదయం చెప్తూనే ఉంటుంది. చాలా నిజాయితీగా మాట్లాడారు, అందరూ చాలా ప్రేమగా మాట్లాడారు, వచ్చినందుకు సంతోషాన్ని ఫీల్ అవుతున్నారు. నిజానికి 11 నుంచి 4:30 గంటలు ఇస్తే 4:30 మీరు 9 o'clock నుంచి ఉన్నారు. 10 రోజుల క్రితం నుంచి ఒక 10 మంది పని చేస్తాం. వాళ్ళు కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఇందాక చెప్పాను కదా ఎందుకు మిత్రులారా, మీ నుంచి నేను ఒక కోరిక కోరుకుందాం అనుకుంటున్నాను. ఆ కోరిక తీరుస్తానని మీరు ఎస్ అని చేతులు ఎత్తేనే నేను చెప్తాను, లేకపోతే ఓకే. థ్యాంక్ యూ. చరిత్రలో పురాణాల్లో ఈ గాయలా కాసేపు మాట్లాడాల్సి వస్తుంది. పురాణాల్లో ఇద్దరు స్నేహితులు ఉన్నారు, రెండు జంట స్నేహితులు ఉన్నారు. ఒక జంటనేమో ద్రోణాచార్యుడు తెలుసా మీకు? తెలుసు కదా. ద్రౌపదుడు తెలుసా? చెప్పరా సుమన్ ఎవరు? అంటే ద్రౌపది తెలుసా? వాళ్ళ డాడీ ద్రౌపది వాళ్ళ డాడీ ద్రోణాచార్యుడు. వీళ్ళిద్దరు కలిసి ఒకే స్కూల్లో ఒకే బెంచ్లో క్రాంతి కాలేజీలో మీరు చదువుకున్నట్టే ఒకే బెంచ్లో ఒకే గురువు దగ్గర చదువుకున్నారు స్నేహితులు. కృష్ణుడు కుచేలుడు కూడా ఒకే బెంచ్లో ఒకే గురువు దగ్గర సాందీప్యం దగ్గర చదువుకున్నారు. కట్ చేస్తే పెద్దోడు అయిపోయిన తర్వాత కృష్ణుడు మహారాజా అయ్యాడు, కుచేలుడు పేరే కుచేలుడు కదా, అంటే పేదరికానికే గుర్తుగా ఉన్నాడు కదా. ఆయన మామూలు చదువు ఉంది కానీ ఆస్తి అంతస్తు లేదు. అట్లాగే ద్రోణాచార్యుడు మామూలు బ్రాహ్మడు, విద్య గురువుగా ఉన్నాడు. ద్రుపదుడు మహారాజా. ద్రోణాచార్యుడి భార్య ఏమడిగిందంటే, మాట్లాడితే పోజు కొడతావుగానే ఆ గెయిల్ చీఫ్ మేనేజరు నా క్లాస్మేట్ అంటారు కదా, లేకపోతే లండన్లో ఉన్నాడు ఎవరు శివరామకృష్ణారెడ్డి నా క్లాస్మేట్ అంటారు కదా, మరి ఏదైనా తెలుసుకోవచ్చు కదా వ్యవహారం. మనకు మీదేమో మీ ఏడిపోయిన సరిగ్గా లేదే, ఇంకెంత ఆయనతో మాట్లాడచ్చు కదా. ఎప్పుడన్నా భవిష్యత్తులో మా సాధు రమేష్ రెడ్డి ఎమ్మెల్యే చైర్మన్ అయిననుకో, పలానా చైర్మన్ నీ క్లాస్మేట్ అని చెప్తావు కదా, పోయి అడగొచ్చు కదా. ఏమో అడుగుతుంది. ఈమె అడిగితే ఈయన కూడా నిజమే సాధంటే మనోడే కదా అని చెప్పేసి వీడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎరా అన్నాడు. ఎవడు నువ్వు ఎరా అంటావు? అప్పుడైతే ఎరా, ఇప్పుడేంటి ఎరా? నేను మహారాజుని, నువ్వు
మామూలు యాచకవృత్తిలో ఉన్న మనిషివి బయట నెట్టేస్తే ఏమవుతుంది? స్పర్ధ అవుతుంది. అప్పుడు ఆయన చేతిలో ఏముంది? విద్యం. అర్జునుడు పిలిచాడు, అర్జునుడికి గురువు విద్య నేర్పాడు, అతను వీరుని చేశాడు. అర్జునుడు ఏమడిగాడు తెలుసా? గురుదక్షిణ ఏమంటే వాడిని కట్టేసి తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడాడు. ఇద్దరు క్లాస్మేట్స్ ఇద్దరు క్లాస్మేట్స్ ఒక గురువు దగ్గర దొరుకుతున్నారు. ఇంకా దీన్ని కట్ చేస్తే రెండో సెక్షన్ ఉంది కదా, కృష్ణుడు కుచేరుడి భార్య కూడా అదే అన్నది. కొత్తగా కృష్ణుడు అంటారు కానీ ఒకసారి పోయిరారు దాన్ని. ఇది పోయాడు. పోగానే సాధారణంగా ఆహ్వానించి తన పక్కన కూర్చోబెట్టి ఈయన ఇచ్చిన అడుగుండి ఈయన కావాల్సినవి చేసి పంపించి చాలా సాధారణంగా ఆహ్వానించి చేసి చెప్పాడు. వీళ్ళిద్దరు స్నేహితులే, వాళ్ళిద్దరు స్నేహితులే, వాళ్ళిద్దరు క్లాస్మేట్సే, వీళ్ళిద్దరు క్లాస్మేట్స్. నేను అనేది ఏంటంటే ఒకే గురువు దగ్గర చదివిన ఒక స్థితిలో ఉన్న అనేకమైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఒక టీచర్గా మిగిలిపోయాడు, ఒక ఉద్యోగం లేకుండా ఉంది. మా రామప్రసాద్ వాడు వ్యవసాయం చేస్తానని చెప్పాడు, మరి కిరణ్ ఇంకోటి చేస్తున్నాడు, ఇంకొకటి యాక్టర్ అయ్యాడు, వాడు ఇంకోటి అయ్యాడు, ఏదేదో అయిపోయారు కదా. ఇందులో ఒకటి సహాయాన్ని ఒకటి తీసుకుంది. ఇందాక చెప్పాను కదా, మామూలు రేపొద్దున తుమ్మలాశ్వర దగ్గర ఆయన ఏం చెప్తే అదే. ఎవరికైనా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఎలా రమేష్ గారిని చెప్పేస్తాను. వీళ్ళు కూడా అదే పద్ధతిలో ఆడుకోవాలి. అట్లా నువ్వు ఎవరన్నా ఒక స్కూల్ రన్ చేస్తావు, ఎవరో పిల్లవాడిని చదివించాలి, నీకు చెప్తాను. పరస్పరం ఒక ఇంట్లో ఉన్న అన్నదమ్ములాగా, ఒక తల్లి బిడ్డలాగా పరస్పరం ఒకరిని కాచుకొని ఒక కోఆపరేటివ్ సిస్టమ్ లాగా మేమంతా క్రాంతి బిడ్డలు, మేమంతా అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. ఆడికి కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినట్టే అని చెప్పేసి చేయగలిగిన వాడు కింద ఉన్నవాడికి జీవితాంతం ఇంకెంతకాలం పోతారంటారు, 20 ఏళ్ళు పోతారు. నేను అయిపోయాను కదా, అందుకే ఈ మాట బ్రతకడం అంటే యాక్టివ్ లైఫ్. యాక్టివ్ లైఫ్. ఆయన బతకటం అంటే ఎలా అనుకుంటుంటే 90 ఏళ్ళు వచ్చి కూడా నేను బతుకుతాను అనుకుంటున్నాను ఆయన. అందుకే ఆ బతుకు సవాలటానికి అది బతుకు కాదు. యాక్టివ్గా ఉండి ఇంకోటికి సహాయం చేసే దశ కానీ మీ పని నువ్వు చేసుకునే దశ కానీ ఉన్నంత వరకే కదా. ఈ బతుకు వరకు మీరు ఒకళ్ళు సాయం చేసుకొని మాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. క్రాంతి కాలేజీ గుర్తుపెట్టుకొని మీకు మీరు హెల్ప్ చేసుకోండి. ఇది నేను కోరుకునేటటువంటి మీ దగ్గర. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మన వాడి దగ్గర మీరు అన్నీ ఫిల్ చేశారు అంతా. అకౌంట్ బ్యాచ్ ఎవరన్నా వెళ్ళిపోయారా? ఎవరన్నా హాజరు వేసుకోవాలా? ముగ్గురు వెళ్ళారా? ఎవడు? రమేష్ ఒకటి వెళ్ళాడు. వీరభద్రం పిల్లలకి కనపడాడు కదా, వెళ్ళిపోయాడా? సరే, ఏదైతే అవన్నీ నా నెంబర్ నా దగ్గర ఉంటాయి. నేను కూడా ఏమైనా చేయగలిగితే మీకు ఏమైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నేను చేయగలిగిన పనులు కూడా ఏదైనా ఉంటే చెప్పండి, నేను కూడా చేసి పెడతా. ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక కుటుంబంలాగా మనం అంతా ఉందామని చెప్పేసి నేను మాట ఇస్తూ మీరు కూడా ఒకరినొకరు మాట ఇచ్చుకోమని చెప్పి సెలవు తీసుకుంటాను. సార్, మీరు ఒక అద్భుతం. ఎందుకనంటే అప్పుడు ఫిజిక్స్ పాఠం చెప్పినా ఇప్పుడు ఈరోజు మీ స్పీచ్ అయినా అసలు అంటే వింటూ ఉంటే ఎంతసేపు అయినా కానీ అది మైండ్లోకి ఎక్కేస్తుంది. అప్పుడు కూడా అంతే, మాకు మీరు పాఠం చెప్తున్నారంటే పాఠం చెప్పినట్లుగా ఉండకపోయేది, అంత అద్భుతంగా ఉండేది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అదే ప్రాస, అదే యాస, అదే ధోరణిలో మీరు చెప్పడం నిజంగా అద్భుతం సార్. మేమందరం కూడా ఎప్పటికి కూడా మా మదిలో పెట్టుకుంటాము. మీరు అన్నట్లుగానే ఒకరికొకరు తోడుగా చేయుతగా ఉండేదానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పేసి మీకు మాటిస్తూ, మీరు ఇంత టైం మాకు వెచ్చించడం ఈరోజు అనేది నిజంగా మేమందరం కూడా ఎప్పటికీ కూడా జీవితాంతం గుర్తుంచుకుంటాం సార్. రుణపడి ఉంటాము మీకు. మేమందరం కూడా మాటిస్తున్నాం, మీరు నేర్పిన విద్య, మీ లక్షణాలు ఏవి కూడా ఎక్కడ కూడా మాట పోకుండా
మేము నిలబడతాము అని చెప్పేసి అందరి తరఫున కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికి జీవితాంతం ఒక మదిలో ఉంచుకొనేసి మేమందరం కూడా ఒక మంచి వాతావరణంలో ముందుకు వెళ్తామనేసి తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కూడా మన గురువులందరికీ కూడా చిరు సత్కారం మనందరం కూడా ముందుకు వచ్చేస్తే కనుక ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకునేసి మనం తర్వాత సెక్షన్ వైజ్ ముందుకు సార్ కొంచెం ముందుకు వచ్చి మేడం సార్ కొంచెం మీరు కొంచెం బ్యాక్ జరుగుతారా? కింద ఉన్న వాళ్ళు కొంచెం వెనక్కి జరగండి, వైడ్ వస్తుంది కొంచెం. సార్ వీలైతే బ్యాక్కి వెళ్ళి నిల్చోండి, ఎంత పాసిబుల్ అయితే బ్యాక్కి వెళ్ళి నిల్చోండి. బ్యాక్కి వెళ్ళండి సార్, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. ఫీల్డ్లోకి వచ్చేస్తారు, పిక్చర్లోకి వచ్చేస్తారు. క్లాప్స్. షుగర్లెస్ కేకే సార్. వయసులో చిన్నోడు ఎలా భాష అంటే ఎలా సీనట్టుడు వాడు వేదిక మీదకి వచ్చారు ఎంత అబద్ధం అయిందో పెద్దలకు నమస్కారం. సోమశేఖర్ గారు ఖర్చు ముసడు పెద్దోడు ఈ మధ్య పదవి ఇచ్చారు కదా. సార్ సార్ మీరు పెట్టండి. రైట్ స్మైల్ సార్ అందరూ. తీసుకోండి, ఫోటో తీసుకోండి. స్మైల్ ఉండాలండి, కొంచెం ఎనర్జీ ఇచ్చో సార్. అలాగే ఉండండి. ఓకే అలానే అందరూ కిరణాలేనా సార్? అనగా కొంచెం వెనుక్కుంటారా ఒక పాయింట్. అలాగే ఉండండి సార్, ఉండండి. ఉంది ఇక్కడ ఉంది, పోగొట్టండి. ఓకే సార్, ఓకే రైట్. స్మైల్ సార్, స్మైల్ సార్, స్మైల్. రెడీ, అలాగే ఉండాలి సార్. రెడీ రెడీ. ఎంపీసీ కదరా, సెకండ్ ఇయర్ బైపీసీ చేసిన లేవా? అలాగే ఉండండి సార్.
ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్ సార్. మెయిన్ కెమెరాకి చూడండి. సెల్ కొంచెం ఆపరా. సెల్ కొంచెం ఆపండి. ఐబాల్ మొత్తం అటే వస్తుంది వాళ్ళు. ఒకసారి సార్ కొంచెం ఐబాల్కి పెట్టండి మా కెమెరాలకి. ఓకే స్మైల్ సార్. ఐ లవ్ యూ స్మైల్ సార్. స్మైల్. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. అరే పైకి కొంచెం పైకి ఎక్కేసి బ్యాక్ వెళ్ళిపోండి సార్. అమౌంట్ కొట్టుకోండి సార్. ఎదురుగా పట్టుకోండి. Dear madams, Guru Brahmalara, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. కొంచెం పైకి ఉండండి ఇలా. నోటు బుక్కులో రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్స్ ల్యాబ్లోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచ్లోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేర్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వెళ్ళిపోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. నేను ఇటు ఫోటో తీస్తున్నాను, మీరు అటు మాట్లాడుతున్నారు. కాన్సంట్రేషన్ మిస్ అయినట్టు. మాస్టారి బోడి గుండు పైన బోలెడు చోకులు, నాగిని మేడము రూపు రేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిల్లులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన ఫోర్కు పిల్లులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గుర్తులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
మనసులోన కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సార్ అక్కడ మామూలుగా ఇద్దరు మామూలు కోకోలో కూర్చున్నాడు, కూర్చోవాలి వేలే వీళ్ళ సార్ దగ్గర ఎవరు కూర్చోవాలి. ఓకే గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారు కెగవేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో